Hello, welcome back, all my lovely champs. Yella unnaru andaru. Andarki namaskaram. This is Gautam, your master teacher for mathematics, and welcome back to your favorite Vedantu Telugu. So guys, ee roju manam inkoka chapter cover cheyabothunam detailed way lo, and that is continuity and differentiability gurinchi. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ జేడబ్ల్యూ ఎగ్జామినేషన్. ప్రతి ఇయర్ ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఆ 4 మార్కులు ఎలా ఈ చాప్టర్ నుంచి మనం స్కోర్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను. సో ఈ పర్టికులర్ చాప్టర్ ఈ ఎంటైర్ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో గైస్. అండ్ బిఫోర్ వీ బిగిన్, మీరేం చేయాలి? వెల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లెట్ us not waste any more time. చలో షురూ చేద్దామా? ఎస్, ఓకే, ఫైన్. సో గైస్, ఈ పర్టికులర్ చాప్టర్లో ఈ టాపిక్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు, కంటిన్యూటీ ఎట్ ఏ పాయింట్ అనే టాపిక్, ఆ తర్వాత ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, కంటిన్యూటీ ఆఫ్ కంపోజిట్ ఫంక్షన్స్, కంటిన్యూటీ ఇన్ అన్ ఇంటర్వెల్, టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ ఎట్ ఏ పాయింట్, డిఫరెన్షియబిలిటీ ఇన్ అన్ ఇంటర్వెల్. ఈ టాపిక్స్ అన్నీ ఈ పర్టికులర్ చాప్టర్లో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిందే ఎగ్జామినేషన్కి. ఇంకా వేరే టాపిక్స్ వదిలేసినా పర్లేదు, కానీ ఈ టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఒకవేళ క్వశ్చన్ వస్తే ఈ టాపిక్స్ నుంచి వస్తుంది. అండ్ డోంట్ వరీ, ఈ టాపిక్స్ నేను క్లియర్గా ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద అసలు ఆ టాపిక్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి, అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేద్దాం మనం. ఓకే, అండ్ మనం చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఇంకోటి చెప్తాను మీకు. ఈ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ చాప్టర్ చేసే ముందు మీరు ఖచ్చితంగా లిమిట్స్ అనే చాప్టర్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ పర్టికులర్ చాప్టర్లో, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అనే చాప్టర్లో లిమిట్స్ కాన్సెప్ట్స్ చాలా యూజ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ లిమిట్స్లో మనం నేర్చుకున్న అన్ని కాన్సెప్ట్స్ అప్లికేషన్ ఈ పర్టికులర్ చాప్టర్లో ఉంటుంది. అందుకే నేను ఏమంటానంటే, లిమిట్స్ ఎవరికైతే బాగా వస్తుందో ఈ చాప్టర్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అనే చాప్టర్ వాళ్ళకి అవలీలగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక లిమిట్ అనే చాప్టర్కి 20% ఎక్స్టెన్షన్ తీసుకుంటే ఈ చాప్టర్ వస్తుంది అంతే. ఏమీ ఉండదు, అసలు ఏం ఫార్ములా ఉండదు, కాన్సెప్ట్స్ ఉండదు, ఒక బేసిక్ డెఫినేషన్ ఉంటుంది, ఓ 2-3 డెఫినేషన్లు ఉంటాయి అంతే, ఇంకేం ఉండదు ఈ చాప్టర్లో. కానీ మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్ అన్నీ లిమిట్స్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్సే. సో అందుకే గైజ్, లిమిట్స్లో పర్ఫెక్ట్ అయిపోండి, సో దట్ ఈ చాప్టర్ కూడా మీకు చాలా ఈజీగా వస్తుంది. ఒకవేళ మీరు లిమిట్స్ అంతగా కంఫర్టబుల్గా లేకపోతే డోంట్ వరీ, నేను ఆల్రెడీ లిమిట్స్ మీద ఒక సెషన్ చేసేసాను. ఒక వీడియోలో లిమిట్స్ గురించి ఎవ్రీథింగ్ కవర్ చేశాను. జేడబ్ల్యూ ఎగ్జామినేషన్లో లిమిట్స్లో ఏవే టాపిక్స్ మనం చదవాలి, ఏ టాపిక్స్ చూసుకోవాలి, ఆ టాపిక్స్ అన్నీ క్లియర్గా కవర్ చేశాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఆ లిమిట్స్ అనే టాపిక్ కవర్ అయిన తర్వాతనే ఈ పర్టికులర్ వీడియో, ఈ పర్టికులర్ చాప్టర్ మీరు రిఫర్ చేయండి. మీరు చాలా కంఫర్టబుల్గా అవలీలగా చేసేస్తారనమాట. ఓకే, సో చలో గైస్, విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి? కంటిన్యూటీ ఎట్ ఏ పాయింట్. సో చాలా చాలా సింపుల్ టాపిక్. ఇన్ఫ్యాక్ట్ ఇది లిమిట్స్ అంతా డిఫికల్ట్గా ఉండదు అర్థం చేసుకోవడానికి, చాలా ఈజీగా ఉంటుంది గైస్ అర్థం చేసుకోవడానికి. అసలు కంటిన్యూస్ అంటే ఏంటి? కంటిన్యూస్, ఈ ఇంగ్లీష్ పదానికి అర్థం నాకు తెలుసు, అందరికీ తెలుసు అవతలకి, రైట్? కంటిన్యూస్ అంటే ఏంటి? వెల్, ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బీ కంటిన్యూస్. కంటిన్యూస్ పాత్ అంటాం, కంటిన్యూస్ లైన్ అంటాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us సే ఇది బోర్డు ఉంది కదా, ఇక్కడ కంటిన్యూస్గా ఒక కర్వ్ డ్రా చేద్దాం. సో కంటిన్యూస్గా డ్రా చేయాలి అంటే ఇలా డ్రా చేస్తాను. నేను డ్రా చేసేటప్పుడు కంటిన్యూస్గా ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను నా పెన్నుని ఈ బోర్డు పైన లిఫ్ట్ చేయట్లేదు, ఆ బోర్డు పైన పెట్టేసి ఇలా డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూసారా, అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇది ఇక్కడ వచ్చే కర్వ్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ నోన్ యాజ్ ద కంటిన్యూస్ కర్వ్. సో బేసికలీ కంటిన్యూస్ అంటే ఏం లేదబ్బా, మధ్యలో బ్రేక్స్ ఉండకూడదు అంతే. ఇక్కడ బ్రేక్స్ ఉన్నాయా? ఇక్కడ స్టార్ట్ చేశాను, ఇక్కడ ఎండ్ చేశాను. ఈ స్టార్టింగ్ పాయింట్, ఈ ఎండింగ్ పాయింట్ మధ్యలో ఏమైనా బ్రేక్స్ ఉన్నాయా కర్వ్కి? లేవు కదా. సో దీన్ని మనం కంటిన్యూస్ కర్వ్ అంటాం. సో దట్ ఈస్ ఇట్, సింపుల్ డెఫినేషన్. సో కంటిన్యూస్ అనే టాపిక్, దీనికి సంబంధించిన మీనింగ్ మనకు కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్న టాపిక్. కానీ మనం ఇప్పుడు ఈ ఫంక్షన్, విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్
ఈ కాన్సెప్ట్ ఆఫ్ కంటిన్యూటీ అని డిస్కస్ చేద్దాం అనమాట. చాలా బాగుంటుంది కాన్సెప్ట్, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు వినండి, డెఫినెట్లీ మీకు అవలీలుగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో అసలు కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటి ఎట్ ఎ సర్టెన్ పాయింట్. సింపుల్ రా, ఒక పని చేద్దాం. లెట్ us డ్రా ద గ్రాఫ్. ఒక y యాక్సిస్ తీసేసుకుందాం మనం, ఇదేమో x యాక్సిస్, అండ్ మనం లెట్ us డ్రా ద గ్రాఫ్. ఓకే, ఫంక్షన్ యొక్క గ్రాఫ్ లెట్ us సే ఇలా ఉంది అనుకుందాం. ఇది ఒక ఫంక్షన్ గ్రాఫ్. లెట్ us సే ఆ ఫంక్షన్ వచ్చేసి y is equal to f of x అనుకుందాం. ఓకే, నా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక సర్టెన్ పాయింట్ తీసుకుంటాం. ఆ పాయింట్ వచ్చేసి x is equal to a అనుకుందాం. ఓకే, x is equal to a. ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ కంటిన్యూస్గా ఉందా లేదా అని మీరు ఎలా చెప్తారు? సార్, గ్రాఫ్ డ్రా చేశారు, పాయింట్ పెట్టారు, ఎంత క్లియర్గా కనిపిస్తుంది మీకు. మీకేమన్నా అసలు ఆల్రెడీ మీకు నాలుగు పెట్టుకున్నారు మీరు. సరే, కళ్ళు ఉన్నాయి ప్లస్ పెట్స్ కూడా పెట్టుకున్నారు, క్లియర్ కనిపించట్లేదా? ఇక్కడ చూడండి, క్లియర్గా ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ కంటిన్యూసే, ఫంక్షన్ బ్రేక్ అవ్వట్లేదు. సో గ్రాఫ్ ఇచ్చినప్పుడు మనకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది, ఫంక్షన్ కంటిన్యూసా కాదా ఎట్ ఎ సర్టెన్ పాయింట్. సో బేసికలీ కంటిన్యూటీ అట్ ఏ పాయింట్ అంటే ఏంటి? ఏం లేదు, ఆ పాయింట్ దగ్గర మనం చూస్తున్నాం, ఆ ఫంక్షన్ గ్రాఫ్ చూస్తాం. ఆహా, ఈ ఫంక్షన్ ఆ పాయింట్ దగ్గర బ్రేక్ అవుతుందా లేదంటే కంటిన్యూస్గా వెళ్తుందా. ఒకవేళ కంటిన్యూస్గా వెళ్తుంది అనుకోండి, అది ఖచ్చితంగా కంటిన్యూస్ అయినట్టే ఆ పాయింట్ దగ్గర. లేదు, బ్రేక్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంకో కర్వ్ చూసుకోండి. లెట్ us సే ఈ కర్వ్ చూడండి ఒకసారి. ఒక కర్వ్ ఇలా ఉంది, ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ గ్రాఫ్ ఏం లేదు. ఇక్కడ నేను నల్ సర్కిల్ డ్రా చేశాను, ఎంటీ సర్కిల్ డ్రా చేశాను, జస్ట్ టు ఇండికేట్ దాట్ ఇక్కడ ఏమీ లేదు గ్రాఫ్. ఇప్పుడు నేను ఈ పాయింట్ దగ్గర లెట్ us సే x is equal to b దగ్గర ఈ ఫంక్షన్ లెట్ us సే y is equal to g of x అనే ఫంక్షన్ కంటిన్యూసా కాదా అని అంటే ఏమంటారు మీరు? దిస్ ఇస్ వెరీ సింపుల్. సార్, కంటిన్యూస్ కాదు కదా, ఈ పాయింట్ దగ్గర గ్రాఫే లేదు, మనకి బ్రేక్ అయిపోయింది గ్రాఫ్ అక్కడ. సో డెఫినెట్లీ ఫంక్షన్ కంటిన్యూస్ కాదు ఈ పాయింట్ దగ్గర. సో బేసికలీ ఇక్కడ చూసుకుంటే మీరు ఈ y is equal to g of x కంటిన్యూస్ కాదు కదా ఎట్ x is equal to b, ఎందుకంటే గ్రాఫ్ అక్కడ లేదు మనకి. అయితే నేనేమంటున్నానంటే, గ్రాఫ్లు ఇచ్చాడు కాబట్టి మనం చాలా ఈజీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని దర్జాగా చెప్పేస్తున్నాం ఇది కంటిన్యూస్, ఇది కంటిన్యూస్ కాదు అని. బట్ ఎగ్జామినేషన్లో అంత సింపుల్గా ఉండదు కదా మనకి. ఎగ్జామినేషన్లో ఏమవుతుందంటే, నేను చెప్తాను క్లియర్గా, ఎగ్జామినేషన్లో యూజువల్గా ఏమవుతుందంటే మనకు ఒక ఫంక్షన్ ఇస్తాడు, దాని గ్రాఫ్ ఎప్పుడూ ఇవ్వడు. ఏమి ఇస్తాడు? లెట్ us సే y is equal to f of x అని ఒక ఫంక్షన్ ఇస్తాడు. ఆ తర్వాత ఏమడుగుతాడో తెలుసా? ఎట్ x is equal to a he'll ask you ఫంక్షన్ కంటిన్యూసా కాదా. ఇంతే ఉంటుంది క్వశ్చన్లో. మీరు ఏ క్వశ్చన్ అన్నా తీసుకోండి, ఫంక్షన్ ఇస్తాడు, ఆ f of x ఇస్తాడు, ఒక సర్టెన్ పాయింట్ ఇస్తాడు, మేబీ 1 or more పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, బట్ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర హీస్ గోయింగ్ టు ఆస్క్ యూ ఆ ఫంక్షన్ కంటిన్యూసా కాదా, ఆ ఫంక్షన్ కంటిన్యూసా కాదా. సో ఇక్కడ మనకి గ్రాఫ్లు అంటే మళ్ళీ క్వశ్చన్ అంతా ఈజీగా ఉండదు, చూడగానే ఈజీగా గ్రాఫ్ డ్రా చేయగలుగుతాం అలా ఉండదు. ఖచ్చితంగా కాంప్లికేటెడ్ క్వశ్చన్సే ఇస్తాడు, కాంప్లికేటెడ్ ఈక్వేషన్సే ఇస్తాడు మనకి, ఫర్ విచ్ గ్రాఫ్ డ్రా చేయడం అంత అవలీలుగా అవ్వదు. సో ఏం చేస్తాం ఇక్కడ మనకి? వెల్, దీనికోసం మన దగ్గర ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి? ఇక్కడ చూడొచ్చు మీరు. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద మెథడ్ గైస్. చాలా సింపుల్ మెథడ్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సార్ లిమిట్స్ ఎందుకు వచ్చాయి? ఇక్కడ మనం కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ గురించి మాట్లాడుతున్నాం, లిమిట్స్ ఎందుకు వచ్చారా బాబు? అందుకే చెప్పాను నేను, లిమిట్స్ అనే చాప్టర్ చేసుకొని రండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చాప్టర్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ చాలా ఈజీగా అయిపోతుంది మీకు. సో బేసికలీ ఇక్కడ మనం ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఫంక్షన్ కంటిన్యూసా కాదా అని ఎలా డిసైడ్ చేస్తామంటే చాలా సింపుల్. ఏం చేస్తారు? ఫస్ట్ ఈ పర్టికులర్ ఈక్వేషన్ చూడండి, ఈ పర్టికులర్ కండిషన్ చూడండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు a minus f of x, లిమిట్ ఎక్స్టెండింగ్ టు a plus f of x అండ్ f of a, ఈ మూడు వాల్యూస్ సేమ్ ఉండాలి. అండ్ f of a డెఫినెట్లీ దిస్ షుడ్ బి ఏ ఫైనైట్ క్వాంటిటీ, అది ఆబ్వియస్ ఎలాగో. ఈ మూడు నంబర్స్, ఈ మూడు క్వాంటిటీస్ సేమ్ ఉంటేనే ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది ఎట్ దాట్ పర్టికులర్ పాయింట్. సో బేసికలీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గైస్, ఒకటి అబ్జర్వ్ చేయండి,
ఈ ఫస్ట్ టూ కండిషన్స్ ఏంటి? ఇదేంటి మనకి LHL కదా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఇదేంటి మనకి RHL, రైట్ హ్యాండ్ లిమిట్. సో వాడు బేసికల్ ఏమంటున్నాడంటే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ఆ సర్టెన్ పాయింట్ దగ్గర చెక్ చేయండి. అంటే LHL RHL సేమ్ ఉండాలి ఆ సర్టెన్ పాయింట్ దగ్గర ఫర్ దాట్ పర్టికులర్ ఫంక్షన్. ఒక్కసారి లిమిట్ ఎగ్జిస్ట్ అయిందని మనకు ఒకటి తెలిసిన తర్వాత ఆ తర్వాత ఏం చేద్దాం, మనం f(a) వాల్యూ కనుక్కో, ఫంక్షన్ వాల్యూ ఆ పాయింట్ దగ్గర ఎంత ఉందో అది కనుక్కున్న తర్వాత ఈ మూడు వాల్యూస్ ఈక్వల్ అవుతేనే ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అయినట్టు ఆ సర్టెన్ పాయింట్ దగ్గర, లేదంటే ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వనా? సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా సో దట్ యూ గైస్ విల్ హ్యావ్ ద మోర్ క్లారిటీ అసలు ఏం డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ అని. లెట్ us సే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1, లిమిట్ కాదు అసలు మనం లిమిట్ ఎందుకు, మనం కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ లానే ఫ్రేమ్ చేద్దాం క్వశ్చన్ని. ఒక క్వశ్చన్ తీసుకుందాం మనం, f(x) is equal to x² minus 1 divided by x minus 1. ఈ ఫంక్షన్ తీసుకోండి. Now at x is equal to 1 ఫంక్షన్ కంటిన్యూసా కాదా? at x is equal to 1 ఫంక్షన్ కంటిన్యూసా కాదా? ఇది మన క్వశ్చన్. సో మీరు చెప్పండి, ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా? at x is equal to 1 ఈ ఫంక్షన్ ఏదైతే ఇచ్చాడో ఇది కంటిన్యూస్ అవుతుందా? కొంచెం ఆలోచించండి. ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను నేను, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. ఈ పాయింట్ ఇచ్చిన పాయింట్ దగ్గర ఫంక్షన్ యొక్క లిమిట్ అయితే ఎగ్జిస్ట్ అవ్వాలి. చూద్దాం లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా. ఆల్రెడీ లిమిట్ తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసేది, లిమిట్ అనే చాప్టర్ చదివిన వాళ్ళకి ఇది చాలా ఈజీ లిమిట్. ఈ క్వశ్చన్ ఎలా డిస్కస్ చేస్తాం మనం, ఎలా చేద్దాం మనం ఇక్కడ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 x² minus 1 by x minus 1 రాసుకుంటాం. ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేయొచ్చు. సో ఆ మెథడ్ అప్లై చేస్తే మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ, దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1. కామన్ ఫ్యాక్టర్ ఏముంటుంది న్యూమరేటర్ కి డినామినేటర్ కి, x minus 1 కదా. సో మనం x minus 1 into x plus 1 న్యూమరేటర్ లో, డినామినేటర్ లో వచ్చేసి x minus 1. ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ చేయండి, ఏం మిగిలిపోయింది x plus 1. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 x plus 1 వాల్యూ ఎంత, దాట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 2. సో లిమిట్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది ఈ ఫంక్షన్ కి, ఈ పాయింట్ దగ్గర లిమిట్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనం ఏం రాయొచ్చు అంటే LHL is equal to RHL and that is equal to 2 అని రాసుకోవచ్చు. సరిపోతుందా? ఇంత సరిపోతుందా? లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇంకా మనం కూర్చొని ఓకే డన్ ఫంక్షన్ కంటిన్యూస్ అయిపోయింది అని అనుకోవచ్చా? లేదు, ఎందుకంటే ఇంకొక ఎక్స్ట్రా కండిషన్ ఉంది. ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ కూడా కనుక్కోవాలి ఆ పాయింట్ దగ్గర, అది కూడా సేమ్ అవుతేనే ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అయినట్టు. చెక్ చేద్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి. వెల్, ఇందాక తీసుకున్న క్వశ్చన్ ఐ థింక్ అది ఆల్రెడీ పోయింది అనుకుంటా. ఒక పని చేద్దాం గైస్, ఆల్రెడీ మనకి ఇందాక తీసుకున్న క్వశ్చన్లో LHL RHL వాల్యూ తెలుసు కదా. LHL అండ్ RHL వాల్యూ వచ్చేసి మనకు వచ్చింది ఎంత, ఆన్సర్ 2. అండ్ ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, f(x) is equal to x² minus 1 by x minus 1. సో బేసికల్ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 2 దగ్గర, at x is equal to 2 దగ్గర let us find the value of this function. సో f(2) ఏమవుతుంది ఇక్కడ, f(2) ఏమవుతుంది, సారీ at x is equal to 1 దగ్గర కదా, మనకి 2 దగ్గర కాదు, మనం డిస్కస్ చేయాల్సింది 1 దగ్గర. సో let me just remove this, ఈ 2 తీసేద్దాం, ఇక్కడ కూడా 2 తీసేద్దాం. And let us say at x is equal to 1 and ఇది కూడా f(1) అనుకుందాం మనం. ఓకే, సో f(1) వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, న్యూమరేటర్ 0 డినామినేటర్ 0, ఇది అన్డిఫైన్డ్ అవుతుంది. చూసారా, f(1) వాల్యూ మీకు 2 రావట్లేదు ఇక్కడ, f(1) వాల్యూ ఇస్ నాట్ డిఫైన్డ్ ఎట్ ఆల్. సో కంటిన్యూస్ అవుతుందా ఈ ఫంక్షన్? అవ్వదు. ఈ ఫంక్షన్ సచ్చినా కంటిన్యూస్ అవ్వదు. ఎందుకంటే 3 వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి, LHL RHL f(1) ఈ 3 ఈక్వల్ అయినప్పుడే కంటిన్యూస్ అవుతుంది. అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు, దిస్ ఫంక్షన్ f(x) is not continuous. f(x) is not continuous at x is equal to 1. సో ఇలా చెక్ చేయాలన్నమాట. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఏం చేస్తారు, లిమిట్ కనుక్కోండి.
లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చూసుకోండి. ఎగ్జిస్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ కూడా చూసేయండి. ఆర్ ఎల్స్ మీరు దీన్ని ఉల్టా కూడా చేయొచ్చు. ఫస్ట్ ఫంక్షన్ వాల్యూ కనుక్కోండి ఎట్ ఎ సర్టెన్ పాయింట్ గివెన్, ఆ తర్వాత లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా కనుక్కోండి. మీ ఇష్టం, ఏం సర్టెన్ ఆర్డర్ అంటూ ఏం లేదు, ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలని ఏం లేదు. ఈ క్వశ్చన్లో యాక్చువల్గా ఫస్ట్ డైరెక్ట్గా మీరు వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఈ 1 అనే పాయింట్ దగ్గర కనుక్కుంటే అక్కడే మనం కన్క్లూడ్ చేసేవాళ్ళం. ఎందుకంటే f(1) అన్డిఫైన్డ్ కదా. f(1) అన్డిఫైన్డ్ అయినప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అయినా అవ్వకపోయినా మనకి సంబంధం లేదు. ఎందుకంటే లిమిట్ వాల్యూ ఖచ్చితంగా ఈ f(1)తో ఈక్వల్ అవ్వదు కాబట్టి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఇంతే, కంటిన్యూటీ లిటరల్గా ఇంతే. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి ఆపేశారనుకోండి కంటిన్యూటీ, డైరెక్ట్గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంతకన్నా ఇంకేం లేదు. కంటిన్యూటీ అట్ ఎ సర్టెన్ పాయింట్ అంటే ఇంతే కాన్సెప్ట్ ఉంటుంది. ఏముంటుంది, LHL, RHL, FA, ఈ 3 కనుక్కోండి. ఈక్వల్ అయితే కంటిన్యూస్, లేదంటే డిస్కంటిన్యూస్, సింపుల్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో నౌ మనం క్వశ్చన్స్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అబ్బా ఈ కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్ గురించి. అంటే సర్టెన్ స్టాండర్డ్ ఫంక్షన్స్కి డైరెక్ట్గా రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి మీరు ఈక్వేషన్ రాసి LHL, RHL వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ కనుక్కొని అంత అక్కర్లేదు. కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ కంటున్నా, అన్ని క్వశ్చన్స్ కనట్లేదు. కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, వీటికి రిజల్ట్స్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నారనుకోండి ఎగ్జామినేషన్లో ఇంకా ఈజీగా టైం చాలా సేవ్ చేయొచ్చు మీరు. ఓకే, సో వాట్ ఆర్ దోస్ గోయింగ్ టు బి? వెల్, దిస్ ఆర్ దోస్ పాయింట్స్ గోయింగ్ టు బి. సో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ పాలినామియల్ ఫంక్షన్ ఎప్పుడు కంటిన్యూసే. ఎక్కడైనా ఏ పాయింట్ అనేది తీసుకోండి, పాలినామియల్ ఫంక్షన్ ఎప్పుడు కంటిన్యూసే. అండ్ ఇట్ ఆల్సో మేక్స్ సెన్స్. ఎందుకంటే ఇప్పుడు పాలినామియల్ ఫంక్షన్ అంటే ఏ వస్తాయి చెప్పు, లీనియర్. లీనియర్ అంటే ఏంటి, స్ట్రైట్ లైన్. ఎప్పుడైనా స్ట్రైట్ లైన్లో బ్రేకులు చూసావా? నేనైతే చూడలేదు. ఇంకా మీరు చూసారంటే మీరు స్ట్రైట్ లైన్ చూడలేదు. అయితే స్ట్రైట్ లైన్ ఖచ్చితంగా కంటిన్యూసే. సరే, డిగ్రీ 2 తీసుకోండి. పాలినామియల్లో ఏమొస్తుంది, క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి, పారాబోలా. పారాబోలా ఎప్పుడైనా బ్రేక్ చూసారా? లేదు, ఎప్పుడు ఇలా కంటిన్యూస్గానే ఉంటుంది. క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నా కూడా దానికి గ్రాఫ్ సంథింగ్ లైక్ దిస్ ఇలా వస్తుంది. ఓకే, అది కూడా కంటిన్యూస్గానే ఉంటుంది. సో అలా మీరు ఏ పాలినామియల్ అని తీసుకోండి, డిగ్రీ 4 పెట్టండి, 5 పెట్టండి, 10 పెట్టండి, 20 పెట్టండి, 100 పెట్టండి, ఎంతైనా పెట్టండి, గ్రాఫ్ మాత్రం ఎప్పుడూ కంటిన్యూసే. వాటి డొమైన్లో ఎప్పుడు కంటిన్యూసే. సో గుర్తుపెట్టుకోండి, ఒక పాలినామియల్ ఫంక్షన్ చూసారు, లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు లిమిట్ అంటున్నా, లిమిట్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. లిమిట్ ఎందుకంటే ఆబ్వియస్లీ కంటిన్యూటీ కదా, ఇంకా ఈ లిమిట్ ఆటోమేటిక్గా మన నోటికి వచ్చేస్తూ ఉంటుంది. ఒక పని చేద్దాం, ఒక క్వశ్చన్ ఇచ్చాడబ్బా, f(x) = x⁻20 + x⁻16 - x⁻14 + 2x² + 3 ర్యాండమ్గా తీసుకుంటున్నాను. ఈ ఫంక్షన్ at x = let us say 1000 కంటిన్యూసా కాదా అని క్వశ్చన్ అడిగాడు. మీరు అసలు చేయాల్సిన అవసరమే లేదు ఈ క్వశ్చన్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఏం తెలుసు, పాలినామియల్ ఫంక్షన్ ఎప్పుడు కంటిన్యూసే. ఫర్ ఆల్ ద రియల్ నంబర్స్ ద పాలినామియల్ ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్. సో డైరెక్ట్గా మీరు ఏం చేయకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏం రాయొచ్చు, ఎస్ f(x) is going to be continuous. సో ఈ పాయింట్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అది పాలినామియల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ ఎవ్రీవేర్. సెకండ్ పాయింట్ ఏంటి, y = a⁻x కూడా కంటిన్యూస్ ఎవ్రీవేర్. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే గ్రాఫ్లు గుర్తున్నాయా? y = a⁻x గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఉంటే ఇలా ఉంటుంది, లేదంటే ఇలా ఉంటుంది. ఇలా ఎప్పుడు వస్తుంది, ఒకవేళ మీరు a వాల్యూ > 1 పెట్టుకున్నప్పుడు. ఇలా ఎప్పుడు వస్తుంది, a వాల్యూ 0 to 1 పెట్టుకున్నప్పుడు. సో ఇలా గ్రాఫ్ ఆఫ్ a⁻x ఇలా వస్తుంది మనకి. గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి, అసలు బ్రేక్ ఉందా ఎక్కడైనా మధ్యలో? అస్సలు కనిపించదు మీకు. సో ఈ ఫంక్షన్ కూడా y = a⁻x అని చూసారనుకోండి, ఈ ఫంక్షన్ మళ్ళీ డైరెక్ట్గా కన్క్లూడ్ చేయొచ్చు, ఇది కూడా కంటిన్యూస్ ఎవ్రీవేర్ ఇన్ ఇట్స్ డొమైన్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి log x బేస్ ఏ కూడా కంటిన్యూస్ ఇన్ ఇట్స్ డొమైన్. ఎందుకంటే log x బేస్ ఏ గ్రాఫ్ ఉంటే ఇలా ఉంటుంది, లేదంటే ఇలా ఉంటుంది. రెండు గ్రాఫ్స్లో మళ్ళీ చూసారా, అబ్జర్వ్ చేశారా, అసలు బ్రేకే లేదు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి కంటిన్యూస్.
మోడ్ ఎక్స్ కంటిన్యూస్ అవుతుందా? మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఐ థింక్ చాలా మందికి తెలిసి ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది గ్రాఫ్. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇది వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. అగైన్ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే అసలు బ్రేక్ అనేది లేదు మధ్యలో. సో ఖచ్చితంగా ఈ ఫంక్షన్ కూడా కంటిన్యూస్. నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ అనమాట మనకి. స్టెప్ ఎక్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, ఇవి కంటిన్యూసే. ఎస్, ఇవి కంటిన్యూసే, కానీ ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్ ఫర్ ఎవ్రీ రియల్ నంబర్, ఫర్ ఎక్స్ బిలాంగింగ్ టు ఎవ్రీ రియల్ నంబర్. మరి సార్ ఎప్పుడు కంటిన్యూస్ అంటే ఫర్ ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ ఇంటీజర్స్. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ గ్రాఫ్ మైండ్లోకి వచ్చి ఉంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోయినట్టే. ఒకసారి పని చేద్దాం. లెట్ us draw the graph of greatest integer function. greatest integer function గ్రాఫ్ నాకు తెలిసి అందరికీ గుర్తుండాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఫంక్షన్స్ అనే సెషన్లో చెప్పాను. ఏం చెప్పాను? నేను సర్టైన్ నంబర్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ ఇచ్చా, దానికి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీస్, బేసిక్ ఈక్వేషన్, డొమైన్, రేంజ్, గ్రాఫ్ మాత్రం మీకు నోట్లో ఉండాలి. ఓకే, మీరు ఇట్లా అడిగేస్తే వెంటనే డ్రా చేసేయాలి. అలాంటి ఫంక్షన్స్లో ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇవి మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఇవి. ఓకే, సో నా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్ గ్రాఫ్ ఇది. ఇక్కడ ఇలా, ఇక్కడ ఇలా, ఇక్కడ ఇలా, ఇక్కడ ఇలా, మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఇలా, ఇక్కడ ఇలా. అందుకే దీన్ని స్టెప్ ఫంక్షన్ అంటారు, ఎందుకంటే స్టెప్స్ కనిపిస్తున్నాయా మీకు? సో దట్ ఈస్ ద రీజన్ దీన్ని మనం ముద్దుగా స్టెప్ ఫంక్షన్ అని పిలుచుకుంటాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేసికలీ పాయింట్ 0, ఇది 1, ఇది 2, ఇది 3, అలా ఇలా 4 వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇంటీజర్స్ కాకుండా వేరే ఎక్స్ వాల్యూస్ దగ్గర ఫంక్షన్ కంటిన్యూసే. ఫంక్షన్ మంచిగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్తూనే ఉంది. చూడు, 0 to 1 మధ్యలో ఫంక్షన్ ప్రశాంతంగా వెళ్తుంది. ఇంటీజర్ రాగానే ఏమైందో తెలియదు, కానీ ఇక్కడ చూడు ఒకసారి, ఇక్కడ నుంచి జంప్ చేసి ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఆ ఫంక్షన్ అలా బిహేవ్ చేస్తుంది కదా ఆబ్వియస్లీ. అలాగే మళ్ళీ 1 to 2 మధ్యలో చూసుకోండి, మళ్ళీ ఫంక్షన్ ప్రశాంతంగా వెళ్తుందా అంటారు కదా. ప్రశాంతమైన జీవితంలో ఇంటీజర్లను చూడగానే ధడేలెత్తిపోయిందని, అలానే జరుగుతుంది ఇక్కడ. 1 to 2 మధ్యలో ప్రశాంతంగా వెళ్తుంది, 2 దగ్గరికి రాగానే మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. సో అలా ప్రతి ఇంటీజర్ దగ్గర గ్రాఫ్ బ్రేక్ అవుతూ వస్తుంది. ఇంటీజర్ కాకపోతే ప్రశాంతంగా హాయిగా వెళ్తూ ఉంది. సో అందుకే ఇక్కడ నేను రాసాను, క్లియర్గా మెన్షన్ చేశాను మీకోసం. స్టెప్ ఎక్ కంటిన్యూసే, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ కంటిన్యూసే, కానీ ఎక్కడ? అన్ని రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ ఇంటీజర్స్. సేమ్ స్టోరీ ఫ్రాక్షనల్ పార్ట్ది కూడా. ఫ్రాక్షనల్ పార్ట్ గ్రాఫ్ ఫాస్ట్గా గీసేస్తాను మీకోసం. ఇలా ఉంటుంది అబ్బా గ్రాఫ్, ఫ్రాక్షనల్ పార్ట్ గ్రాఫ్ ఇలా వస్తుంది మీకు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అదే స్టోరీ, 0, 1, 2, 3. అబ్జర్వ్ చేయండి, 0 to 1 హ్యాపీగా వెళ్తుంది, 1 రాగానే అయిపోయింది పడెల్. 1 to 2 హ్యాపీగా వెళ్ళింది, 2 రాగానే మళ్ళీ బ్రేక్. 2 to 3 హ్యాపీగానే వెళ్ళింది, మళ్ళీ 3 రాగానే అక్కడ బ్రేక్. సో అందుకే ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, కంటిన్యూస్ ఫర్ ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ ఇంటీజర్స్ అనమాట. సో అది మీ 4th పాయింట్, ఇన్ఫాక్ట్ 5th పాయింట్ అది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ఉంటాయి కదా ఈ ఫంక్షన్స్, ఇవి కంటిన్యూసే. మీరు రియల్ నంబర్స్ ఏది తీసుకున్నా కూడా ఈ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ కంటిన్యూసే. టాన్ ఎక్స్ కూడా కంటిన్యూసే ఎక్సెప్ట్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర. అక్కడ తప్పితే ప్రతి దగ్గర వేరే చోట్ల కంటిన్యూసే. ఎందుకు అంటే గ్రాఫ్ చూస్తే మీకే ఐడియా వస్తుంది. ఇప్పుడు టాన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా టాన్ ఎక్స్ గ్రాఫ్. ఇలా మనం ఇది π/2 అంటాం, ఎక్స్ ఈక్వల్ టు π/2, ఇదేమో మైనస్ π/2, అండ్ గ్రాఫ్ వచ్చేసి ఇలా వెళ్తుంది గ్రాఫ్. అబ్జర్వ్ చేస్తే మైనస్ π/2 టు π/2 మధ్యలో ఫంక్షన్ కంటిన్యూసే, టాన్ ఎక్స్ కంటిన్యూసే, కానీ ఈ π/2లు మైనస్ π/2 దగ్గరే బ్రేకేజ్ వచ్చేది. ఎందుకంటే π/2 తర్వాత మళ్ళీ ఇలానే వస్తుంది గ్రాఫ్, ఇక్కడ కూడా గ్రాఫ్ ఇలానే వస్తుంది. సో ఈ π/2లు మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర ఖచ్చితంగా గ్రాఫ్ బ్రేక్ అవుతుంది. సో అందుకే tan x is going to be continuous at each and every point except 2n plus 1 into π/2 ఇక్కడ అనమాట. సో ఐ హోప్ దిస్ పాయింట్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ. సో ఈ పాయింట్స్ ఎందుకు అంటే చెప్పాను నీకు ఆల్రెడీ, ఎగ్జామినేషన్లో ఒకవేళ ఇలాంటి ఫంక్షన్స్ అడిగాడు అనుకోండి, మీరు కూర్చొని ఆ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ సైన్ ఎక్స్ అని రాశారనుకోండి, టైం అయిపోతుంది.
సో బేసికలీ టైం సేవ్ చేయడానికి ఆల్రెడీ మీరు ఈ ఫంక్షన్స్ గురించి తెలుసు కదా. పాలినామియల్ ఫంక్షన్ కంటిన్యూస్ ఉంటుంది, లాగరిథమిక్ కంటిన్యూస్ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ కంటిన్యూస్ ఉంటుందని ఆ రిజల్ట్స్ డైరెక్ట్గా వాడేసేయండి, చాలా టైం సేవ్ అవుతుంది మీకు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. నా ఇప్పుడు నిజమైన కథలోకి వెళ్దాం. ఇంతవరకు జస్ట్ ఇంట్రో, హీరో ఇంట్రో అయిపోయింది. ఇప్పుడు మెయిన్ కాన్ఫ్లిక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, ఏంటది? ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, ఇదే కదా మనకు కావాల్సింది. మీరు దానికోసమే వెయిట్ చేస్తున్నారు, మేము అందుకే క్లాసెస్ తీసుకుంటున్నాము. మీకు ఎగ్జాక్ట్గా తెలియాలి ఎగ్జామ్లో ఎలా ఫ్రేమ్ అవుతుంది క్వశ్చన్ ఈ టాపిక్ మీద. సో బేసికలీ నేను చూసినంత వరకు అయితే, నేనే కాదు అందరు టీచర్స్ చూసినంత వరకు అయితే, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, సరే ఒక పని చేద్దాం, ఓన్లీ కంటిన్యూటీ డిస్కస్ చేద్దాం ఇప్పటికి. ఓకే, కంటిన్యూటీ మీద 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతూ వస్తున్నాయి చాలా రెగ్యులర్గా, రిపిటేటివ్గా. ఏంటది? ఫస్ట్ వచ్చేసి ఒక ఫంక్షన్ ఇస్తాడు, కంటిన్యూటీయా కాదా, కంటిన్యూసా కాదా అని చెక్ చేయమంటాడు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ ప్యాటర్న్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, ఫంక్షన్ ఇచ్చేస్తాడు మనకి, అడుగుతాడు ఈ పాయింట్ దగ్గర ఇది కంటిన్యూసా, ఈ పాయింట్ దగ్గర ఇది కంటిన్యూసా అని. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి, వాడు ఏం చెప్తాడంటే వాడే ఇస్తాడు ఫంక్షన్ కంటిన్యూసే, వాడే క్వశ్చన్లో ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత వాడేం అడుగుతాడో తెలుసా, కొన్ని కాన్స్టెంట్స్ ఇస్తాడు దానిలో, ఏబిసి అని, వాటిని కనుక్కోమంటాడు. సో బేసికలీ వీ నీడ్ టు ఫైండ్ సమ్ కాన్స్టెంట్స్. సో ఈ 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా రిపిటేటివ్గా అడుగుతూ వస్తున్నాడు. సో మనం ఈ 2 టైప్స్ చేద్దాం. విల్ డూ ఫ్యూ క్వశ్చన్స్, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఈ 2 ప్యాటర్న్స్ మీద. ఓకే, సో లెట్ us ఫస్ట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ప్యాటర్న్. ఓకే, సో ఫస్ట్ ప్యాటర్న్ మీద ఈరోజు ఫస్ట్ క్వశ్చన్స్ కొంచెం చూడడానికి కాంప్లికేటెడ్గా ఉంటాయి కానీ అంత కాంప్లికేట్ కాదు, చాలా ఈజీ. నన్ను ఫాలో అయిపోండి. ఇంకోటి నాతో పాటు చేయండి. ఓ పని చేద్దాం గైస్, ఒకవేళ మీకు మీరు ట్రై చేయాలి సార్ అనుకున్నారనుకోండి, పాజ్ చేయండి వీడియో. ఓకే, ట్రై చేయండి మీరు, ఆ తర్వాత ఆన్సర్ వస్తే ఫైన్, మళ్ళీ ప్లే చేసేసి ఆన్సర్ చూసేయండి, వెరిఫై చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. లేదు రావట్లేదంటే ఫైన్, మళ్ళీ స్టార్ట్ చేయండి వీడియో, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చలో లెట్ us do this question then. everyone यहाँ पे ఇక్కడ చూడండి ఒకసారి. సో బేసికలీ ఏం జరుగుతుంది ఇక్కడ, f of x ఇచ్చాడు, sin of pi x by 2 అని for x less than 1, and step x ఇచ్చాడు for x greater than or equal to 1. okay, then find whether f of x is continuous or not at x is equal to 1, where this is simply indicating the greatest integer function. సో స్టోరీ అయితే అర్థమైపోయింది మనకి. 1 దగ్గర ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సో దానికోసం మనకి ఆల్రెడీ తెలిసిన లాజిక్, మన దగ్గర ఉన్నది ఒకటే ఫార్ములా, ఇప్పటి వరకు నేర్చుకుంది ఒకటే ఫార్ములా, అదే అప్లై చేసి చూద్దాం. సో గైస్ ఏం రాస్తాను నేను, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అండ్ ఇది ఎఫ్ ఆఫ్ 1తో ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయినప్పుడే నా ఫంక్షన్ కంటిన్యూస్ అయినట్టు, లేదంటే కంటిన్యూస్ అవ్వనట్టు. ఓకే, సో ఏం చేద్దామంటే లెట్ us ఫిగర్ అవుట్ ఈ వాల్యూస్ ఏమొస్తాయో ఒకసారి చూద్దాం మనం. ఓకే, సో ఈ వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాం ఒకసారి. లెట్ us సే దిస్ వాల్యూ, అంటే రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ కనుక్కుందాం ఫస్ట్. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ప్లస్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ప్లస్, 1 ప్లస్ అంటే ఏంటి, మళ్ళీ లిమిట్ కాన్సెప్ట్ వచ్చింది. చెప్పా కదా మీరు లిమిట్స్ నుంచి తప్పించుకోలేరు ఈ చాప్టర్లో, లిమిట్ వస్తేనే కంటిన్యూటీ వచ్చినట్టు. సో 1 ప్లస్ అంటే ఏంటి అర్థం, వాల్యూస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 క్లోజ్ టు 1. సో ఫంక్షన్ చూసుకుంటే వాల్యూస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1కి ఈ ఫంక్షన్, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ ఎక్స్ప్రెషన్ని తీసుకుంటుంది, ఇది కదా చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1కి ఈ ఫంక్షన్ దీని దగ్గరికి వెళ్తుంది, స్టెప్ ఎక్స్ దగ్గరికి వెళ్తుంది. సో బేసికలీ ఏం రాయొచ్చు ఇక్కడ, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో స్టెప్ ఎక్స్ అని రాసుకోవచ్చు. మరి దీని వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు, హౌ డు వి క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ? ఇప్పుడు 1 ప్లస్ అంటే అర్థం ఏంటి, ఇందాక చెప్పా కదా, వాల్యూ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అండ్ వెరీ క్లోజ్ టు 1, అంటే 1.01, 1.001, 1.0001 ఇలాంటి వాల్యూస్ అనమాట. మీరు ఏ వాల్యూ అయినా తీసుకోండి, ఇదే కాదు ఇందులో ఏ వాల్యూ అయినా తీసుకోండి, 1కి ఎంత దగ్గరగా అయినా వెళ్ళండి, ఈ స్టెప్ ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, 1ఏ కదా. స్టెప్ ఆఫ్ 1.01 ఎంత, 1ఏ. స్టెప్ ఆఫ్ 1.0001 ఎంత,
అది కూడా 1. సో సింపుల్గా మన LHL వాల్యూ ఎంత అవుతుంది? దిస్ ఇస్ సింప్లీ గోయింగ్ టు బి ఈక్వల్ టు 1. సారీ, LHL కాదు, RHL వాల్యూ మనకి 1 వస్తుంది ఇక్కడ. ఫైన్, ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం మనం నెక్స్ట్ కనుక్కోవాల్సింది రైట్ హ్యాండ్ లిమిట్. సారీ, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కున్నాం కదా. సరే, నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎలా కనుక్కోవాలి? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 మైనస్ అంటే ఏంటి? x లెస్ దెన్ 1 కదా. సో x లెస్ దెన్ 1కి ఈ ఫంక్షన్ దీని దగ్గరికి వెళ్తుంది. సో బేసికల్లీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 మైనస్ మనకు వచ్చే ఫంక్షన్ ఇది, విచ్ ఇస్ సైన్ ఆఫ్ పై ఎక్స్ బై 2. సైన్ ఆఫ్ పై ఎక్స్ బై 2. సో దీని వాల్యూ ఏమవుతుంది? x ఈక్వల్ టు 1 పెట్టేసుకుంటే సైన్ పై బై 2 వస్తుంది, విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 1. సో మన రైట్ హ్యాండ్ లిమిట్ కూడా 1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1, రైట్ హ్యాండ్ లిమిట్ 1. కంక్లూడ్ చేసేయచ్చా మరి? లేదు, ఇంకొకటి మిగిలిపోయింది, f(1) అని. సో f(1) కనుక్కుంటే ఆ తర్వాత హ్యాపీగా కంక్లూడ్ చేయొచ్చు మనం. సో f(1) వాల్యూ ఏంటి చెప్పండి? ఎగ్జాక్ట్లీ ఎట్ x ఈక్వల్ టు 1 f(1) ఎంత అవుతుంది చూడండి. x ఈక్వల్ టు 1, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే x ఈక్వల్ టు 1 అనే కండిషన్ ఉన్నట్టే కదా అందులో. సో x ఈక్వల్ టు 1 దగ్గర స్టెప్ x వాల్యూ ఎంత? ఆఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి 1. సో f(1) కూడా 1. సో కంపేర్ చేయండి, ఇక్కడ అన్ని 3 వాల్యూస్ ఏమున్నాయి? ఇది LHL, RHL, f(1) సేమ్ ఉన్నాయి మనకి. సో దీని నుంచి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? ఎస్, we can definitely conclude therefore the function f of x is going to be continuous at x is equal to 1, and that is how you have to do this question. ఈ క్వశ్చన్ మనం ఇలా చేయాలి. సో అర్థమైందా అందరికి క్వశ్చన్? అది అర్థం కాకపోవడానికి ఏముందబ్బా, చాలా సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ స్టెప్స్. మీకు లిమిట్ వస్తే మాత్రం రఫ్ ఆడించేయచ్చు ఈ చాప్టర్ మీరు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. ఓకే, సో చలో, మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలంటే నేను ఇక్కడ అటాచ్ చేస్తా. అండ్ ఇంకొకటి గైస్, ఈ క్లాస్ పీడిఎఫ్ కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. అక్కడ మీకు ఈ క్లాస్ నోట్స్, ఎగ్జామ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్, లేదంటే వేరే ఏమైనా అప్డేట్స్ ఉన్నా వెంటనే మేము ఆ పర్టికులర్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తామన్నమాట. సో డెఫినెట్లీ జాయిన్ దాట్ గ్రూప్, చాలా బెనిఫిషియల్ మీకు. ఓకే, చలో, విత్ దాట్ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చేద్దామా? ఒక క్వశ్చన్తో ఏం తెలుస్తుంది మనకి? ఇంకో క్వశ్చన్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో చలో, ఇంకో క్వశ్చన్ చేద్దాం మనం. ఈ క్వశ్చన్ ఏంటి? షో దట్. ఈ షో దట్ అనేవి ఎప్పుడో 10th క్లాస్లో, అంటే 11th and 12th, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా ఉంటాయి. JEEలో ఇలాంటివి ఉండవు క్వశ్చన్స్. ఓకే, బట్ ఇది కొంచెం కాన్సెప్షువల్ క్వశ్చన్, అందుకే షో దట్ అని తీసుకున్నా. JEEలో మాత్రం ఆబ్వియస్లీ మనం ఇలాంటి క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. షో దట్ f of x is equal to, సో 3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు ఫర్ 3 డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ x. ఓకే, అండ్ ఇది ఆస్కింగ్ యూ ఇస్ కంటిన్యూస్ అట్ x is equal to 0. మనం ప్రూవ్ చేయాలి ఇది కంటిన్యూస్ రా, ఈ ఫంక్షన్ కంటిన్యూస్ 0 దగ్గర అని ప్రూవ్ చేయాలి. ఎలా చేస్తాం? సింపుల్, మళ్ళీ అదే లాజిక్, మళ్ళీ అదే కథ. ఏం చేస్తా అంటే చాలా సింపుల్. ఫస్ట్ ఏం చేస్తా, ఇక్కడ నాకేం తెలుసు, కంటిన్యూస్ అవ్వాలంటే ఫంక్షన్ 0 దగ్గర లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్ f of x, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ప్లస్ f of x, 0 ప్లస్ f of x అండ్ f of 0, ఈ 3 వాల్యూస్ ఈక్వల్ అవ్వాలని అందరికీ తెలుసు, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, మంచిగా పద్ధతిగా మనం ఈ 3 వాల్యూస్ కనుక్కుందాం. ఓకే, సో ఫస్ట్ వాల్యూ ఏంటి చెప్పండి ఇక్కడ గైస్? వాట్ యూ ఫీల్? ఈ వాల్యూ ఎంత వస్తుంది? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్ f of x అనే వాల్యూ ఏమొస్తుంది? 0 మైనస్కి ఫంక్షన్ ఏ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది చెప్పగలరా? సో అబ్జర్వ్ చేయండి ఒకసారి. వెల్ x లెస్ దెన్ 0కి ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది కదా. సో మనం రాయాల్సింది లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్. ఓకే, సో f of x ప్లేస్లో మనం sin 3x బై tan 2x అని రాసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? చాలా సింపుల్, ట్రిగ్నోమెట్రిక్స్ లిమిట్ అప్లై చేసారా బాబు. ఓకే, సో ఏం చేయొచ్చు ఇక్కడ? మల్టిప్లై అండ్ డివైడ్ బై 3x చేద్దాం ఫస్ట్. సో దట్ ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, sin 3x బై 3x వాల్యూ ఎంత? 1. సో వాట్ ఈస్ గోయింగ్ టు రిమైన్ హియర్? ఇక్కడ మనకి బేసికలీ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్
3x by tan 2x వస్తుంది కదా. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, 3x divided by tan 2x ఉంది కదా ఇక్కడ. Let us divide this by 2x and multiply this by 2x. ఎందుకు ఇలా చేస్తున్నాము? ఎందుకంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, tan 2x by 2x వాల్యూ ఎంత? 1. సో బేసికలీ వాట్ ఈస్ గోయింగ్ టు రిమైన్? x అండ్ x క్యాన్సిల్ అయిపోతాయి మనకి, సింపుల్ గా మనకి 3/2 వచ్చేసింది. సో 3/2 ఏంటి ఇక్కడ? దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ LHL, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ మనకు వచ్చేసింది ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం? రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. సో రైట్ హ్యాండ్ లిమిట్ కి వాట్ ఆర్ వి గోయింగ్ టు గెట్? లెట్ us see. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ప్లస్ కదా రైట్ హ్యాండ్ లిమిట్, అంటే x గ్రేటర్ దెన్ 0 కి ఫంక్షన్ ఏ ఎక్స్ప్రెషన్ దగ్గరికి వెళ్తుంది? ఆబ్వియస్లీ ఈ ఎక్స్ప్రెషన్ దగ్గరికి. సో రాసేసుకుందాం ఈ ఎక్స్ప్రెషన్. ఏమి ఇచ్చాడు మనకి? log of 1 plus 3x divided by e raised to 2x minus 1 ఇచ్చాడు. మరి ఇక్కడ మరి ఈక్వేషన్ ఎలా అప్లై చేయాలి? ఈ లిమిట్ ఎలా సాల్వ్ చేద్దాం మనం? వెల్, మనకు ఆల్రెడీ తెలుసు లాగరిథమిక్ లిమిట్లు, ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్ అని మనం లిమిట్ అనే చాప్టర్లో డిస్కస్ చేసాం కదా. అది అప్లై చేసాం నా ఫార్ములా. సో మనకేం కావాలి? ఇక్కడ 3x ఉంది. సో వీ నీడ్ అనదర్ 3x ఇన్ ద డినామినేటర్. ఓకే ఫైన్, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, మల్టిప్లై అండ్ డివైడ్ చేసేద్దాం ఇంటూ 3x బై 3x. సో ఇలా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, log of 1 plus 3x by 3x వాల్యూ ఎంత? 1. సో వాట్ వాస్ రిమైనింగ్ గైస్? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ప్లస్ న్యూమరేటర్లో వచ్చేసి 3x ఉంది, డినామినేటర్లో వచ్చేసి e raised to 2x minus 1 ఉంది. మళ్ళీ మనకి ఎక్స్పోనెన్షియల్ లిమిట్ అప్లై చేయాలన్నా ఇక్కడ 2x ఉంది కదా, డినామినేటర్లో 2x కావాలి కదా. సో మళ్ళీ ఏం చేస్తా? బై 2x చేస్తా, ఇంటూ 2x చేద్దాం ఇక్కడ. ఓకే, సో నౌ అగైన్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, ఈ e raised to 2x minus 1 by 2x వాల్యూ అయితే 1 అబ్బా. సో ఏం రిమైనింగ్ ఇక్కడ? 3x by 2x, and this is again nothing but 3/2, and this is your RHL value. సో LHL 3/2 వచ్చింది, RHL కూడా 3/2 వస్తుంది. మరి f of 0 వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి ఒకసారి, f of 0 వాల్యూ ఎంత వస్తుంది? x equal to 0 దగ్గర f of 0 వాల్యూ వచ్చేసి 3/2. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. సో f of 0 కూడా 3/2. సో ఆల్ ద 3 వాల్యూస్ ఆర్ ఈక్వల్, రైట్? LHL, RHL, f of 0 అన్ని ఈక్వల్ కాబట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? ఎస్, డెఫినెట్లీ మనం ఇదా కన్క్లూడ్ చేయొచ్చు, దట్ f of x is going to become continuous at x is equal to 0. This is what we can conclude. సో అర్థమైందా ఈ క్వశ్చన్? మళ్ళీ ఏం కాంప్లికేషన్ ఏం లేదు, ఆ బేసిక్ డెఫినేషన్ యూజ్ చేస్తే మనం చేసాం అబ్బా. కొంచెం లిమిట్స్ వస్తే చెప్పా కదా ఆల్రెడీ, ఈ చాప్టర్ అయితే అవలీలగా చేసేయచ్చు మీరు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సెకండ్ వెరైటీకి వెళ్తాం. ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది అనుకుంటున్నారా? సరే చూద్దాం, నాకు తెలియదు మరి, చూద్దాం కాంప్లికేట్ అవుతుందా లేదా అని. బట్ సెకండ్ వెరైటీలో ఏంటి? ఇక్కడ మనం కంటిన్యూటీ లాంటి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, వాడే క్వశ్చన్లు ఇస్తాడు. ఈ ఫంక్షన్ ఈ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని. మనం ఏం చేయాలి మరి? మనం చేయాల్సిన పని సింపుల్, ఆ క్వశ్చన్లో ఏదో కాన్స్టెంట్స్ ఇచ్చి పెడతాడు, ఏఓ బిఓ సిఓ డిఓ ఏదో ఒక కాన్స్టెంట్ అయితే ఇస్తాడు, అది కనుక్కోరా బాబు అంటాడు, అంతే సింపుల్. సో ఏం చేస్తామంటే ప్రొసీజర్ మారదు. ఇందాక మనం అప్లై చేసామా LHL ఈక్వల్ టు RHL ఈక్వల్ టు f of 0 అని, ఆర్ f of a అనుకోండి, ఆ ప్రొసీజర్ మారదు, ప్రొసీజర్ సేమ్ ఉంటుంది, బట్ మనం కనుక్కోవాల్సింది మాత్రం డిఫరెంట్ అయిపోయింది అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చేద్దాం, ఇంత డిస్కషన్ బదులు క్వశ్చన్ చేస్తే క్లారిటీ వస్తుంది కదా. సో చలో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k దిస్ ఫంక్షన్ f of x, ఫంక్షన్ డిఫైన్ చేశాడు అక్కడ, ఇస్ కంటిన్యూస్ అట్ x is equal to π/2. ఓకే, సో ఎలా చేద్దాం ఈ క్వశ్చన్? ఎలా చేద్దాం? వెల్, ఆల్రెడీ వాడు ఇచ్చాడు ఫంక్షన్ కంటిన్యూస్ అని, at x equal to π/2 అని. సో ఏం చేస్తా? నాకు తెలిసింది ఒకటే, నేను ఈ చాప్టర్లో ఒకటే చదువుకున్నా, అదే రాస్తా మళ్ళీ. సో లెట్ us write it down. లిమిట్ ఎక్స్టెండింగ్ టు, సో π/2 దగ్గర కంటిన్యూస్ కదా. ఓకే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2 మైనస్ f of x, లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2 ప్లస్ f of x, and that should be equal to f of π/2. సో సింపుల్. సో ఇది మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాల్సిందే, ఎందుకంటే క్వశ్చన్లో కంటిన్యూస్ అని ఇచ్చాడు కాబట్టి. నవ్ గైస్, f of π/2 వాల్యూ ఎంత క్వశ్చన్లో? 3.
సో దీన్ని మనం ఈక్వల్ టు 3 పెట్టుకోవచ్చు. అండ్ వెన్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పై బై 2, ఒకటే ఈక్వేషన్ ఉంది. పై బై 2కి కింద, పై బై 2కి పైన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటే ఈక్వేషన్ తీసుకుంటుంది, ఒకటే ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది. సో దాని అర్థం ఏంటి అంటే మీకు ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్ ఖచ్చితంగా సేమ్ వస్తుందని. సో డైరెక్ట్గా మీరు రాసేయచ్చు ఇక్కడ లిమిట్ ఎక్స్టెండింగ్ టు, ఇలా రెండు రాయకుండా లిమిట్ ఎక్స్టెండింగ్ టు పై బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు 3 అని మనం ఇలా రాసేసుకోవచ్చు. ఓకే, నౌ గైస్ ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది మరి when x is not equal to pi by 2, k cos x by pi minus 2x కదా. సో రాసేద్దామా మరి? ఓకే ఫైన్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు pi by 2 f of x ప్లేస్ లో k cos x divided by pi minus 2x is equal to 3. This is what we got. ఇక్కడ నుంచి మనం k అనే వాల్యూ కనుక్కోవాలి. ఇంకా ఇది సింపుల్, నాకు తెలిసి ఆల్రెడీ మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. ఏం చేస్తావు, 0/0 ఫామ్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎలాస్పిటల్ అప్లై చేయి. సింపుల్ మెథడ్, కాంప్లికేషనే వద్దు. సో ఎలాస్పిటల్ రూల్ ప్రకారం ఏం చేయాలి, ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ని సపరేట్ గా డిఫరెన్షియేట్ చేయాలి, సపరేట్ గా. సో ఏమొస్తుంది ఇక్కడ, cos x డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది, మైనస్ sin x కదా. సో మైనస్ k ఇంటూ sin x డివైడెడ్ బై పై మైనస్ 2x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, -2 అండ్ అది మనకి 3. సో మైనస్ అండ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. x ఈక్వల్ టు పై బై 2 కి సైన్ పై బై 2 వాల్యూ ఎంత, 1. సో k వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ, k ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని ఇక్కడ పడేస్తే 3 ఇంటూ 2 మనకు వచ్చేది 6. అండ్ ఆప్షన్ ఉందా మనకి, ఆఫ్ కోర్స్ మనం చేసిన తర్వాత ఆప్షన్ ఉండకుండా ఉంటుందా. సో ఆప్షన్ డి ఈస్ గోయింగ్ టు బి యువర్ రైట్ ఆన్సర్. సో అర్థమైందా. సో ఇదే సెకండ్ వెరైటీ. సో ఈ సెకండ్ వెరైటీలో ఏంటి, కంటిన్యూస్ అని చెప్తాడు, పాయింట్ ఇస్తాడు, ఆ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు. మనకు ఒక కాన్స్టెంట్ కనుక్కోమంటాడు, 1, 2, 3 అది వాడి మీద డిపెండెంట్. ఓకే, బట్ మనం కాన్స్టెంట్స్ కనుక్కోవాలి యూజింగ్ ద కండిషన్స్ విచ్ వీ హ్యావ్ లెర్న్డ్, అంతే. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. ఈ క్వశ్చన్ క్లియర్ అయితే ఐ థింక్ నా వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు డూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసేద్దాం, కాన్ఫిడెన్స్ కావాలి. ఇంకా ఇంత చేసాము, ఇన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసాము, ఒక పీవైక్యూ చేసాము అనుకో, ఇప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ వస్తే మాత్రం ఆ బిల్డప్, ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే, నాకు ఈ చాప్టర్ అర్థమవుతుంది అని. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. సో లెట్ us డూ దిస్ క్వశ్చన్ గైస్. సో రీసెంట్ ఇయరే ఎప్పుడో క్రీస్తు శతకం 1900 లేకపోతే 1400 అప్పుడెప్పుడు అడగలేదు, రీసెంట్గా 2021లో అడిగాడు జేఈ మెయిన్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. లెట్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టెండింగ్ టు ఆర్ బి డిఫైన్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ఇలా డిఫైన్ చేశాడబ్బా. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఆన్ ఆర్ దెన్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? మీరు ఆ ఈక్వేషన్లు చూసి, ఆ ఎక్స్ప్రెషన్లు చూసి భయపడకండి, అదేం లేదు, చాలా సింపుల్ క్వశ్చన్. ఇది క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఆన్ ఆల్ ద రియల్ నంబర్స్. మీరు ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ అయినా తీసుకోండి, అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఖచ్చితంగా కంటిన్యూస్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఏం చేద్దాం, వెల్ నాకు తెలిసింది ఒకటే చదువుకున్నా, అప్పటి నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నా, ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్, అది అప్లై చేస్తాను ఇక్కడ. సో గైస్ ఫస్ట్ థింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, -1 దగ్గర -1 చుట్టూ ఫంక్షన్ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది కదా, ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. మిగతా పాయింట్స్లో మనకి టెన్షన్ లేదు, ఎందుకంటే మిగతా పాయింట్స్లో సేమ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది. కానీ -1 దగ్గర, ఈ వన్స్ దగ్గర ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. సో మనం ఎక్కడైతే ఇలా ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుందో ఆ పాయింట్స్ దగ్గర చెక్ చేద్దాం కంటిన్యూటీ. ఓకే, ఇన్ఫ్యాక్ట్ కంటిన్యూసే, సో ఆ లాజిక్ అప్లై చేద్దాం మనం. ఓకే, సో మనకేం తెలుసు, ఇప్పుడు -1 దగ్గర అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -1, మన క్వశ్చన్లో అయితే క్లియర్గా ఇచ్చాడు ఫంక్షన్ కంటిన్యూస్ రా, నువ్వు ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ తీసుకున్నా అని. సో అట్ ఎక్స్ ఈక్వల్ టు -1 ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలంటే ఐ కెన్ రైట్ డౌన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. మనం ఇది రాయొచ్చు కదా, లిమిట్ ఎక్స్టెండింగ్ టు -1 మైనస్ అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ వస్తుంది మనకి 2 sin of -pi x by 2 అని వస్తుంది. దిస్ విల్ బి ఈక్వల్ టు f of -1 రాసుకోవచ్చా? ఆఫ్ కోర్స్ వీ కెన్ రైట్ ఇట్ డౌన్. సో f of -1 వాల్యూ ఎంత? ఇట్ ఈస్ గోయింగ్ టు బి mod of a into -1 whole square -1 minus b, సారీ ప్లస్ b, ఇలా వస్తుంది మనకి.
ఓకే, సో దీన్ని సింప్లిఫై చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఇక్కడ -1 పెట్టుకుంటే ఎక్స్ ప్లేస్లో మీకు sin π/2 వస్తుంది, విచ్ ఇస్ 1. సో మీకు వచ్చే వాల్యూ 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది ఎంత వస్తుంది గైస్? mod ఆఫ్ a - 1 + b. సో దిస్ ఇస్ వాట్ యూర్ గోనా గెట్. ఓకే, సో దీన్ని మోడిఫై చేయొచ్చు మనం. ఈ మోడ్ బ్రేక్ చేస్తే a - 1 + b వచ్చేసి +or-2 వస్తుంది. దీని నుంచి 2 కేసులు వస్తాయి గైస్. మనకి ఇక్కడ 2 కేసులు వస్తాయి. ఆ 2 కేసులు ఏంటి? a - 1 + b is equal to +2 ఒకటి, a - 1 + b is equal to -2 ఒకటి. ఇలా 2 కేసెస్ వస్తాయి. ఇదొకట కేసు, ఇదొక కేసు అనమాట. అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చేసి మనకి a + b is equal to 3 ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి a + b is equal to -1 ఇస్తుంది. సో లెట్ us keep this cases aside. ఓకే, ఈ కేసెస్ మనం పక్కన పెట్టేసుకుందాం. లెట్ us just మార్క్ దిస్ కేసెస్. సో -1 దగ్గర నేను కంటిన్యూటీ అనే కాన్సెప్ట్ వాడితే నాకు ఈ 2 కేసులు వచ్చాయి. a + b అయితే 3 అవ్వాలి, లేదంటే -1 అవ్వాలి అని తెలిసింది మనకి. అండ్ అబ్జర్వ్ చేయండి, ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి a + b వాల్యూ కావాలి కదా. సో 3 అనే ఆప్షన్ కూడా ఉంది, -1 అనే ఆప్షన్ కూడా ఉంది. మరి ఎలా డిసైడ్ చేయాలి ఏది కరెక్ట్ ఆన్సర్ అని? వెల్, ఇంకొక పాయింట్ కూడా ఉంది కదా. -1 ఒకటే కాదు మనం టెస్ట్ చేయాల్సింది, 1 దగ్గర కూడా ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. సో 1 దగ్గర కూడా టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, టెస్ట్ చేసిన తర్వాత చూద్దాం a + b వాల్యూ ఏమొస్తుందో అని. ఓకే, సో నా గైస్ ఇక్కడ 1 దగ్గర ఇప్పుడు x is equal to 1, అగైన్ సేమ్ లాజిక్. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 మైనస్ కి ఏమొస్తుంది ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మీకు mod ఆఫ్ ax² + x + b అనే ఎక్స్ప్రెషన్ వస్తుంది. అండ్ దిస్ విల్ బి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1+ అంటే మనకి ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి, విచ్ ఇస్ sin ఆఫ్ πx అన్నమాట. క్లియర్? ఓకే, ఫైన్. ఇప్పుడు ఏం చేద్దాం? సాల్వ్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x ప్లేస్లో ఈ x ప్లేస్లో 1 పెట్టుకుందాం. మనకు వచ్చేది mod ఆఫ్ a + 1 + b. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది? ఈ x ప్లేస్లో 1 పెట్టుకుంటే sin π వాల్యూ ఎంత? 0. సో బేసికలీ మీకు వచ్చే ఆన్సర్ ఎంత? ఇక్కడ 0. ఇక్కడ ఈ మోడ్ బ్రేక్ చేసినా కూడా మీకు అదే వస్తుంది. సో బేసికలీ మీకు వచ్చేది a + b is equal to -1. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి మరి? a + b equal to -1, a + b is equal to 3. వెల్, ఫస్ట్ కేస్లో ఈ పర్టికులర్ x equal to -1లో మనకి 2 కండిషన్స్ వచ్చాయి. బట్ ఈ కేస్లో x equal to 1 దగ్గర ఎగ్జాక్ట్గా ఒకటే కేసు వచ్చింది, విచ్ ఇస్ a + b is equal to -1. సో ఈ రెండింటికి ఏదైతే కామన్ ఉందో మనం దాన్నే కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే ఈ ఫంక్షన్ కంటిన్యూస్ ఓన్లీ -1 లేకపోతే 1 దగ్గర కాదు, ఇట్ ఇస్ కంటిన్యూస్ ఆన్ ఆల్ రియల్ నంబర్స్ కదా. సో అందుకే వాట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్? వెల్, ఆప్షన్ బి ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. సో చెక్ చేద్దామా కరెక్ట్ ఆన్సరో కాదా అని? డెఫినెట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇట్లా అనుకోకండి, మీకు ఆల్రెడీ తెలుసు, మీరే క్రియేట్ చేశారు, మీరు చెప్పింది కరెక్ట్ అవ్వకుండా ఉంటుందా అని అనుకోకండి. జస్ట్ ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం చేసేటప్పుడు కూడా నాకు కూడా అనిపించింది a + b 3 -1 అని. బట్ నేను కూడా అక్కడ ఏం చేశానంటే -1 ఒకటే చేశాను, x equal to -1 దగ్గర ఒకటే అనలైజ్ చేశాను. ఆ తర్వాత చూశాను, అచ్చా 1 కూడా ఉంది కదా. సో x equal to 1 దగ్గర చేసామనుకోండి, క్లారిటీ వస్తుంది మనకి, -1 3 అని. అండ్ అఫ్ కోర్స్ వీ గాట్ ద రైట్ ఆన్సర్. Okay, so I hope this question is clear for you guys. So it was a JEE Main 2021 question. అంటే చూడ్డానికే JEE Main క్వశ్చన్ లా ఉంది కానీ కాంప్లికేషన్ అనిపించిందా? నాకైతే అనిపించలేదబ్బా. నాకు తెలిసి మీకు కూడా ఆబ్వియస్లీ మీకు కూడా అనిపించకపోవచ్చు కూడా, రైట్? ఎందుకు అంటే వెల్, ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ కంఫర్టబుల్ యు ఆర్ ఇన్ లిమిట్స్. మీకు లిమిట్స్ బాగా వస్తే ఆఫ్ కోర్స్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు అవలీలగా చేసేస్తారు. లిమిట్స్ రాకపోతే, లిమిట్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటే డెఫినెట్లీ ఇదంతా నేను చెప్పినంత ఈజీగా అయితే అనిపించదు. సో అందుకే చెప్పాను కదా, లిమిట్స్ మీద నేను సపరేట్ వీడియో చేశాను. ఒక మొత్తం లిమిట్స్ అనే మొత్తం చాప్టర్ నేను కవర్ చేశాను అందులో. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసేసేయండి, ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఎనీవేస్, సో నౌ లెట్ us go to another question. ఇంకో క్వశ్చన్ చేద్దాం మనం. క్వశ్చన్స్ ఎక్కువ చేద్దాం ఎందుకంటే కాన్సెప్ట్ ఎక్కువ లేదు ఈ చాప్టర్లో. ఎక్కువ క్వశ్చన్స్ చేసే కొద్దీ మనం ఇంకా కంఫర్టబుల్ అవుతూ ఉంటాం ఈ చాప్టర్లో. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇఫ్ f of x is equal to, ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మనకి,
for x not equal to 5 is continuous at x is equal to 5, then value of f of 5 ఏమవుతుంది? చాలా సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్గా రాసేయచ్చు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 5 ఈ ఫంక్షన్ విచ్ ఇస్ x square minus bx plus 25 whole divided by x square minus 7x plus 10, ఈ వాల్యూ, ఈ లిమిట్ వాల్యూ దేనికి ఈక్వల్ అయి ఉండాలి? f of 5 కి ఈక్వల్ ఉండాలి కదా. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు f of 5 అకార్డింగ్ టు ద క్వశ్చన్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ గైస్? ఓకే, పర్ఫెక్ట్. సో నౌ ఇఫ్ f of x is equal to x square minus bx plus 25 divided by x square minus 7x plus 10 ఇచ్చాడు కదా. సో దిస్ లిమిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ should be equal to f of 5. So now మనం ఏం చేద్దాం ఇక? Let us just solve the question, right? Okay, so guys ఏమొస్తుంది చూద్దాం ఒకసారి ఇక్కడ. So we need to basically solve the left hand side. Left hand side ఎలా సాల్వ్ చేయాలి? చాలా సింపుల్. ఇప్పుడు డినామినేటర్ ఉందా, x ఈక్వల్ టు 5 దగ్గర ఇది 0 అవుతుంది. మరి న్యూమరేటర్ కూడా 0 అయిపోవాలి కదా, ఎస్ ఆర్ నో? ఎందుకంటే న్యూమరేటర్ 0 అవ్వకపోతే అన్డిఫైన్డ్ అవుతుంది. కానీ మనకి ఒక ఫైనైట్ ఆన్సర్ కావాలి. సో ఇది ఆల్రెడీ మనం లిమిట్లో డిస్కస్ చేసాం, రైట్? సో ఒక ఫైనైట్ ఆన్సర్ రావాలి అంటే వెన్ ఎక్స్ ఇస్ అప్రోచింగ్ 5 ఈ న్యూమరేటర్ కూడా 0 వైపు వెళ్తూ ఉండాలన్నమాట. సో వాట్ డస్ దాట్ మీన్? వీ కెన్ డైరెక్ట్లీ సే, లెట్ us సే దిస్ ఫంక్షన్, దీన్ని మనం లెట్ us సే g of x అని రిప్రజెంట్ చేస్తే g of 5 వాల్యూ 0 అవ్వాలి. g of 5 మనకి 0 అవ్వాలి. సో g of 5 వాల్యూ ఏమొస్తుందో చూడండి ఒకసారి. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ ఆఫ్ ఇది వచ్చేసి bx కదా. సో bx అంటే 5 ఇంటూ b ప్లస్ 25 ఇస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి ఫస్ట్ b వాల్యూ కనుక్కుందాం. ఓకే, సో 5b ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 25 ప్లస్ 25 50 వస్తుంది మనకి. సో b వాల్యూ వచ్చేసి మనకు వచ్చేది 10. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ b. క్లియర్? ఓకే, ఫైన్. సార్ మరి b వాల్యూ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి అంటే అయిపోయింది ఇంకా క్వశ్చన్, సింపుల్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ చాలా ఈజీ. సో క్వశ్చన్ మనకి f of 5 కనుక్కోవాలి కదా. సో f of 5 అంటే f of 5 is equal to limit extending to 5, limit extending to 5. మనకి ఇది 0/0 ఫార్మ్ కదా. డిఫరెన్షియేట్ చేయండి, ఎలాస్పిటల్ అప్లై చేయండి. సో న్యూమరేటర్ డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చేది 2x minus b. b ఏంటి ఇక్కడ? 10. సో 2x minus 10 whole divided by డినామినేటర్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? 2x minus 7. 2x minus 7. So x equal to 5 substitute చేయండి ఇక్కడ. 2 5s are 10, which is going to be 10 minus 10 0. And ఇదెంత అవుతుంది? 2 5s are 10, 10 minus 7, which is going to be 3. So 0/3 and the answer is going to become 0. So I hope this question is clear for everyone. కొంచెం జాగ్రత్తగా ఉండి క్వశ్చన్లో, ఎందుకంటే ఆప్షన్ 10 కూడా ఉంది, సి ఆప్షన్ 10 కూడా ఉంది. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే బి 10 వచ్చింది కదా, సో ఆన్సర్ 10 అయిపోవాలని. అలా ఏం లేదు, ఎందుకంటే మనకు అడిగింది ఏంటి? f of 5 అడిగాడు కదా. సో f of 5 కోసం ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే b వాల్యూ కనుక్కోవాలి, విచ్ టర్న్డ్ అవుట్ టు బి 10. ఆ తర్వాత ఏం చేస్తాం? మనకు తెలిసింది 0/0 ఫామ్లో ఉందని. సో న్యూమరేటర్ డిఫరెన్షియేట్ చేస్తే 2x minus b, 2x minus 10 వచ్చింది. డినామినేటర్ డిఫరెన్షియేట్ చేస్తే 2x minus 7 వచ్చింది. ఓకే, అండ్ ఆ తర్వాత మనం ఏం చేసాం ఇక్కడ? వెల్ సింపుల్గా x ఈక్వల్ టు 5 పెట్టుకున్నాం అండ్ వీ గాట్ ద రైట్ ఆన్సర్. x ఈక్వల్ టు 5 పెట్టుకుంటే 10 minus 10 0. 0 this is going to be 3, which is going to be 0. So option A should be the right answer, and of course option A correct answer. Okay, so I hope this question is clear for everyone. So అప్పుడప్పుడు JEE మెయిన్ ఎగ్జామినేషన్లో ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి. అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లో స్పెసిఫిక్గా 2 ఆన్సర్లు వచ్చినప్పుడు కొన్నిసార్లు ట్రిక్ ఇస్తాడు వాడు, 2 ఆప్షన్స్ ఇస్తాడు, బట్ వాడు అడిగేది మాత్రం ఒకటే. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడు అడిగేది ఒకటే. సో ఆ ఎగ్జామినేషన్ ప్రెషర్లో, ఆ తొందరలో మీరు ఒకటి అనుకొని ఇంకోటి పెట్టేది వస్తారు. సో కొంచెం జాగ్రత్తగా, పర్లేదు నేను చెప్పా కదా, మీరేం 100 మార్కుల ట్రై చేయట్లేదబ్బా, అన్లెస్ అండ్ అంటిల్ యూఆర్ ఎ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు తెలుసా? యావరేజ్ టు అబవ్ యావరేజ్ మధ్యలోనే ఉంటారు చాలామంది స్టూడెంట్స్. ఓకే, సో మీరు నేను 100కి 100 కొట్టాలి, 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్ కొట్టాలి, అలాంటి టార్గెట్లు పెట్టుకోకండి. సింపుల్గా చెప్తున్నాను, మీకు 99% అబవ్ కావాలా వద్దా? మ్యాథ్స్లో JEE మెయిన్ ఎగ్జామినేషన్లో మీకు 99% కన్నా ఎక్కువ రావాలి అంటే మినిమం
12 to 13 క్వశ్చన్స్ కరెక్ట్గా చేశారండి. 13 చాలరా, 13 క్వశ్చన్స్ కరెక్ట్గా చేశారండి. అంతే, 30 క్వశ్చన్లు ఇస్తాడు, 5 చాయిస్ ఉంటాయి. 25 క్వశ్చన్స్లోకి వెళ్ళి 13 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసుకొని రండి. ఎగ్జామ్ తర్వాత పర్సంటైల్ వస్తుంది కదా, అప్పుడు వచ్చి కలవండి, మీకే తెలుస్తుంది సార్ మీరు కరెక్ట్గా చెప్పారు అని. నేను అదే అంటున్నాను మీకు. ఓకే, మీరు అనవసరంగా తొందరపడిపోయి అన్నీ సాల్వ్ చేయాలని ట్రై చేయకండి. చూజీగా ఉండండి, మీకు ఏదొచ్చో అదే చేసిరండి. అండ్ జాగ్రత్తగా ఒక క్వశ్చన్ మీరు చేస్తున్నారంటే 100%, 200% కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఇదే ఖచ్చితంగా ఆన్సర్ అని అలా చేయాలి. అలా అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే ఆ క్వశ్చన్కి మీరు ఆప్షన్ పెట్టి రండి, లేదంటే వదిలేసి రండి. సింపుల్. ఓకే, ఫైన్. సో గైస్, ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. సో ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చేద్దాం వెంటనే. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఈ రేస్ టు ఎక్స్ ప్లస్ కాస్ 2x డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్, x is not equal to 0 is continuous at x equal to 0. Okay, then where, sorry, ఇదంతా సోదియే, ఇది స్టెప్ x, ఇది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, అది మనకు తెలిసిందే రెస్పెక్టివ్లీ. దెన్ ఆప్షన్స్ ఇచ్చాడు మనకి ABCD అని. క్వశ్చన్ చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కదా, నాకు కూడా అదే అనిపిస్తుంది. క్వశ్చన్ కొంచెం తేడాగా అనిపిస్తుంది ఎందుకో, బట్ సాల్వ్ చేసి చూద్దాం. అప్పుడే తెలుస్తుంది కదా నిజంగానే తేడా క్వశ్చనా లేకపోతే ఈజీ క్వశ్చనా అని. సో ఫస్ట్ థింగ్ మనం ఏమి ఇచ్చాడంటే, క్వశ్చన్లో ఇదంతా సోదంతా పక్కన పెట్టేస్తే మనకి ఇంపార్టెంట్ ఇది అండ్ ఇది, అంతే మనకు కావాల్సింది ఈ 2 పాయింట్స్. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సింపుల్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఈ ఫంక్షన్ ఎక్స్ మైనస్ ఈ రేస్ టు ఎక్స్ ప్లస్ కాస్ 2x హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్, ఈ పర్టికులర్ ఫంక్షన్ లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ కంటిన్యూస్ ఉంది ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర. సో దిస్ విల్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. సో మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ సాల్వ్ చేద్దాం. 0/0 ఫామ్లో వస్తుంది కదా మీకు ఈ లిమిట్. చూడండి ఒకసారి, ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే ఎస్ 0/0 ఫామ్ వస్తుంది. సో ఏం చేస్తారు ఇక్కడ? ఎలాస్పిటల్ అప్లై చేయండి. చాలా ఈజీగా మనం ఎలాస్పిటల్ అప్లై చేస్తే ఈజీగా వస్తుంది ఆన్సర్ మనకి. సో ఏం చేద్దామంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 డిఫరెన్షియేట్ చేయండి న్యూమరేటర్. 1 మైనస్ ఈ రేస్ టు ఎక్స్ మైనస్ 2 సైన్ 2x హోల్ డివైడెడ్ బై 2x వస్తుంది. అండ్ అగైన్ దిస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. ఓకే, బట్ అగైన్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మళ్ళీ 0/0 ఫామే వస్తుంది మీకు. సో మళ్ళీ ఏం చేయాలి? ఎలాస్పిటల్ రూల్లో మళ్ళీ న్యూమరేటర్ని డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి, తెలిసిందే. సో చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ మనకి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఈ న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయండి మళ్ళీ. సో ఏమొస్తుంది? మైనస్ ఈ రేస్ టు ఎక్స్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ కాస్ 2x వస్తుంది. మైనస్ 4 టైమ్స్ ఆఫ్ కాస్ 2x హోల్ డివైడెడ్ బై ఈ 2x డిఫరెన్షియేషన్ ఎంత? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2. అండ్ ఈ వాల్యూ వచ్చేసి మనది ఎఫ్ ఆఫ్ 0. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఏమొస్తుందో చూద్దాం. ఈ రేస్ టు 0, ఐ మీన్ ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే ఈ రేస్ టు 0 1, సో మైనస్ 1 కాస్ 2x, కాస్ 0 కూడా 1. సో మైనస్ 1 మైనస్ 4 డివైడెడ్ బై 2, ఇది ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 0 ఎంత వచ్చింది మనకి? మైనస్ 5/2. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0. బట్ మనకి ఆప్షన్లో అలాంటిది ఏమి ఇవ్వలేదు. అబ్జర్వ్ చేస్తే ఆప్షన్లో ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ 0 అని, బట్ మనకు వచ్చింది మైనస్ 5/2, ఆడిచ్చింది 5/2. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ అయితే కరెక్ట్ కాదు. ఆప్షన్ బి మరి స్టెప్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ 2. ఒకసారి ఆలోచించండి మీరు. స్టెప్ ఆఫ్ మైనస్ 5/2 ఎంత అవుతుంది? మైనస్ 5/2 అంటే మైనస్ 2.5. స్టెప్ ఆఫ్ మైనస్ 2.5 మైనస్ 2నా? కాదు కదరా బాబు, మైనస్ 3. సో డెఫినెట్లీ ఆప్షన్ బి కూడా కాదు రైట్ ఆన్సర్. మరి ఆప్షన్ సి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ 0.5. ఇక్కడ చాలా మంది పప్పులో కాలేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందు క్లాసెస్లో కూడా తీసుకున్నా. చాలా మంది ఆప్షన్ సి బెటర్ వచ్చారు, ఆప్షన్ డీకి వెళ్ళకుండా. కరెక్టే కదా, ఫ్రాక్షనల్ పార్ట్ అంటే నంబర్ యొక్క డెసిమల్ పార్ట్. ఇక్కడ ఏముంది సార్ మరి? మైనస్ 5/2 అంటే మైనస్ 2.5. సో మైనస్ 2.5 ఇస్ ఈక్వల్ టు, ఐ మీన్ మైనస్ 2.5 కదా. సో మైనస్ 2.5లో ఫ్రాక్షనల్ పార్ట్ ఏముంది? డెసిమల్ పార్ట్ ఏముంది? మైనస్ 0.5. సో కరెక్ట్ ఆన్సర్ కాదా? కాదు. ఎందుకంటే మీరు బేసిక్ డెఫినేషన్ మర్చిపోయారు గైజ్.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షనల్ పార్ట్లో నెగిటివ్ వాల్యూ రాదు, పాజిటివ్ వాల్యూ అయినా వస్తుంది మీకు. ఫ్రాక్షనల్ పార్ట్ రేంజ్ 0 to 1 వేర్ 1 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. మరి మీకు -0.5 ఇక్కడ వచ్చిందిరా మీకు ఈ ఆప్షన్ సిలో. సో బేసికలీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఎప్పుడైనా ఒకవేళ ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ నెగిటివ్ నంబర్స్లో మీకు కన్ఫ్యూజన్ ఉందంటే ఈ సింపుల్ ట్రిక్ చెప్తా మీకు, ఎప్పుడైనా ఇది ఫాలో అయిపోండి. ఇప్పుడు లెట్ us say ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -2.5 కనుక్కోవాలనుకోండి, చాలా సింపుల్. మనకి ఫ్రాక్షనల్ పార్ట్ డెఫినేషన్ ఏంటి గుర్తుందా? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x is simply nothing but x minus step x. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఏం చేస్తారు, ఆ డెఫినేషన్ వాడేసేయండి. సో x ప్లేస్లో ఏం తీసుకుంటారు, -2.5 మైనస్ ఈ స్టెప్ x ప్లేస్లో ఏం తీసుకుంటారు, స్టెప్ ఆఫ్ -2.5. సేమ్ వస్తుంది ఇక్కడ, -2.5 మైనస్ ఆఫ్ స్టెప్ ఆఫ్ -2.5 వాల్యూ ఎంత, -3. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో మీకు 3.3 - 2.5 వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 0.5. -0.5 రాదు ఫ్రాక్షనల్ పార్ట్లో, చెప్పా కదా ఇందాకే, ఎప్పుడు నెగిటివ్ రాదు మనకి. సో ఆఫ్ కోర్స్ ఆప్షన్ సి కూడా తప్పు. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డిఏ. చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ వెరిఫై చేయాలి, సార్ చేయండి సార్ వెరిఫై అన్నారు అనుకోండి, సరే మీకోసం చేస్తాం, ఏం చేయాలి, ఇంకా తప్పుతుందా మనకి. స్టెప్ ఆఫ్ f(0) ఎంత అవుతుంది, -3 ఇంటూ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ f(0) ఇందాక చూసాం కదా 0.5. సో -3 ఇంటూ 0.5 ఎంత, -1.5. అండ్ అదే ఇచ్చాడు. సో డెఫినెట్గా ఆన్సర్ డి వస్తుంది. సో గాట్ ఇట్ ఎవ్రీవన్? ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? అర్థమైందా అందరికీ? ఓకే ఫైన్. సో గ్రేట్, దట్ వాస్ ద క్వశ్చన్. సో కాంప్లికేటెడా? అస్సలు కాదు, అస్సలు కాదు. ఎక్కడ కాంప్లికేషన్ ఉంది, అవలీలగా హాయిగా చేసేస్తే ఈ క్వశ్చన్. సో పర్లేదు, అంటే నేను చెప్తున్నాను కదా, జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ స్పెసిఫికలీ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ నుంచి వస్తున్నప్పుడు చూడ్డానికి కొంచెం తేడాగా, కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న మీ బేసిక్స్ క్లియర్ అయితే మాత్రం, మీ బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే మాత్రం మీరు చాలా ఈజీగా చేసేస్తారు క్వశ్చన్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. నవ్ గైస్ ఏం చేద్దాం మనం, ఇంకో నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. చాలా అయిపోయింది, ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది కదా, క్వశ్చన్స్ బాగా చేసాం కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ రిలేటెడ్ టు కంటిన్యూటీ. ఓకే, సో ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ రిలేటెడ్ టు కంటిన్యూటీ అంటే ఏంటి? వెల్, మీకు టేబుల్ చెప్తాను, ఈ టేబుల్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. కంటిన్యూటీ చదువుతున్నప్పుడు ఈ టేబుల్ మీరు చూడకుండా రాయాల్సిందే. సో ఈ టేబుల్ ఏంటి చెప్తాను ఒకసారి వినండి. ఇక్కడ ఎఫ్ అండ్ జీ, ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ అండ్ ఎఫ్ డివైడెడ్ బై జీ. ఓకే, ఎఫ్ ఇంటూ జీ అండ్ ఎఫ్ డివైడెడ్ బై జీ. ఇది ఒక టేబుల్ గీసుకుందాం మనం, ఇది ఒక టేబుల్ గీసుకుందాం అంతే, ఒక సింపుల్ టేబుల్. అండ్ ఈ టేబుల్లో మనం 4 కేసెస్ తీసుకుందాం. 4 cases, let us draw those 4 cases. సో 1, 2, 3 and 4 అంతే, చాలా మనకి, ఇంతకన్నా ఎక్కువ ఏమొద్దు, సరిపోతుంది మనకి. సో ఏంటి కేసెస్, అసలు ఏంటి ప్రాపర్టీస్? చాలా సింపుల్ బా. ఒకవేళ ఫంక్షన్ కంటిన్యూస్ అయితే, ఇక్కడ సి అని రాస్తుంటే, ఇక్కడ పక్కన రాస్తా నేను, సి అంటే దీని అర్థం ఏంటి, కంటిన్యూస్ అని. ఎన్సి అని రాశాను అనుకోండి, నాగ చైతన్య అయితే కాదు, నాన్ కంటిన్యూస్ అని. ఓకే, ఓరో పని చేద్దాం, డిస్కంటిన్యూస్ పెట్టేద్దాం, మళ్ళీ నాట్ కంటిన్యూస్ ఎందుకు లేదు, డిస్కంటిన్యూస్ అని ఆల్రెడీ ఒక మంచి పదం ఉంది. సో డిసి అని రాశాను అనుకోండి, ఇట్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ డిస్కంటిన్యూస్. ఓకే, సో నా ఎఫ్ అండ్ జీ కదా, ఎఫ్ అంటే సి. ఓకే, ఒకవేళ ఎఫ్ కంటిన్యూస్ అవుతే, జీ కంటిన్యూస్ అవుతే, రిమెంబర్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ అయిపోతాయి. ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ డివైడెడ్ బై జీ కూడా ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతాయి ఎట్ దాట్ పర్టిక్యులర్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ ఉన్నాయి కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ తీసుకుందాం, అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇది కంటిన్యూసా కాదా అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ అసలు చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్ లాజిక్ వాడండి. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర సైన్ ఎక్స్ కంటిన్యూసే, ఎక్స్ కూడా కంటిన్యూసే, రైట్? ఎక్స్ కూడా ఖచ్చితంగా ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర
కంటిన్యూస్ అవుతుంది. కరెక్ట్? ఓకే, దెన్ మనకేం తెలుసు, ఒకవేళ ఎఫ్ కంటిన్యూస్ అయితే జీ కంటిన్యూస్ అయితే ఆ పాయింట్ దగ్గర ఎఫ్ ప్లస్ జీ కూడా కంటిన్యూస్ అవుతుందని తెలుసు కదా. సో సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కూడా ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది. సో ఇలాంటి ప్రాపర్టీస్ యూజ్ చేసి మీరు ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా చేయొచ్చు వితౌట్ ఈవెన్ రైటింగ్ ఎనీథింగ్ ఎల్స్, వితౌట్ ఈవెన్ అప్లయింగ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అవన్నీ ఏం అప్లై చేయకుండా అవలీలగా చేసేయచ్చు మీరు. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, సెకండ్ కేస్ తీసుకుందాం. సి కంటిన్యూస్ అయ్యి జీ డిస్కంటిన్యూస్ అయిపోయి, ఆర్ ఎల్స్ వైజా వర్జా సి డిస్కంటిన్యూస్ అయిపోయి. ఓకే ఓకే అచ్చా, పని చేద్దాం, కింద రాసేసుకుందాం. ఆల్రెడీ ఇంకో డబ్బా గీసాం కదా, ఇందులోనే ఎందుకు ఇరికించడం దీన్ని. సో సి కంటిన్యూస్ అయిపోయి, సారీ ఎఫ్ కంటిన్యూస్ అయిపోయి జీ డిస్కంటిన్యూస్ అయింది అనుకోండి, ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఉందా, అది ఖచ్చితంగా డిస్కంటిన్యూస్, ఖచ్చితంగా డిస్కంటిన్యూస్ అవుతుంది ఆ సర్టెన్ పాయింట్ దగ్గర. కానీ ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ డివైడెడ్ బై జీ గురించి మాత్రం మనం ఏమీ చెప్పలేము. ఈ డాషెస్ గీస్తున్నా అంటే అర్థం ఏంటి అంటే వీ కెనాట్ కామెంట్ ఎనీథింగ్. అంటే కంటిన్యూస్ అవ్వచ్చు, డిస్కంటిన్యూస్ అవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ బట్టే ఉంటుంది, దానికంటే ఒక జనరలైజ్డ్ రూల్ ఏం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు వైజా వర్జా తీసుకున్నా కూడా సేమే. ఒకవేళ లెటస్ సే ఎఫ్ డిస్కంటిన్యూస్ తీసుకోండి, జీ కంటిన్యూస్ తీసుకోండి, ఇక్కడ కూడా ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఖచ్చితంగా డిస్కంటిన్యూస్ అవుతుంది. బట్ ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ డివైడెడ్ బై జీ గురించి మనం ఏమీ చెప్పలేము. యూ కెనాట్ సే ఎనీథింగ్. క్వశ్చన్ మీదే, ఆ క్వశ్చన్ చేస్తేనే తెలుస్తుంది కంటిన్యూసా డిస్కంటిన్యూసా అని. నౌ కమింగ్ టు ద లాస్ట్ సినారియో, లాస్ట్ కేస్. ఒకవేళ ఎఫ్ అండ్ జీ రెండు డిస్కంటిన్యూస్ అయిపోయాయి అనుకోండి, ఎఫ్ అండ్ జీ రెండు డిస్కంటిన్యూస్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ డివైడెడ్ బై జీ డిస్కంటిన్యూస్ అవుతుంది అనుకుంటున్నారా? తప్పు. మనం ఏం చెప్పలేము, ఏమీ చెప్పలేము. కంటిన్యూస్ అవ్వచ్చు, డిస్కంటిన్యూస్ అవ్వచ్చు, ఆ క్వశ్చన్ మీద డిపెండెంట్ అవుతుంది. ఓకే, సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి గైస్, చాలా యూజ్ అవుతుంది మీకు ఈ టేబుల్. చాలా క్వశ్చన్స్లో అవలీలగా ఈజీగా మీరు ఏం క్యాలిక్యులేషన్స్ కానీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లు, రైట్ హ్యాండ్ లిమిట్లు అవన్నీ ఏం చేయకుండా మీకు డైరెక్ట్గా రిజల్ట్ తెలిసిపోతుంది. సో దిస్ టేబుల్ is important for you. Okay, fine. So now let us go to another important concept, and that is continuity of composite functions గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం ట్రికీ. సో జాగ్రత్తగా వినండి. ముందే డిస్క్లైమర్ ఇచ్చేసా, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి కాన్సెప్ట్ అర్థం కాదు. కంటిన్యూటీ ఆఫ్ కంపోజిట్ ఫంక్షన్స్ చాలా మిస్టేక్స్ చేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా విన్నారనుకోండి, నేను నెమ్మదిగా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి, మీరు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి కంపోజిట్ ఫంక్షన్ గురించి ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, రైట్? ఎఫ్ సర్కిల్ జీలు, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, లేకపోతే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ యూ గైస్ హ్యావ్ ఏ బేసిక్ ఐడియా, సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఏమొద్దు మనకి. బేసిక్ ఐడియా, అసలు కంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటో తెలిస్తే చాలు. ఓకే, సో మరి కంటిన్యూటీ ఆఫ్ కంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటి? హౌ డు వి బేసికలీ ఫ్రేమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ అంటే, లెట్ us look at a క్వశ్చన్ తీసుకుందాం, ఆ క్వశ్చన్ నుంచి అండర్స్టాండ్ చేద్దాం. లెట్ us అండర్స్టాండ్ అసలు ఆ కంటిన్యూటీ ఏంటి, కంపోజిట్ ఫంక్షన్స్కి ఎలా కనుక్కోవాలని. ఓకే, నా ఈ క్వశ్చన్ చూడండి గైస్, ఇక్కడ మనం టూ ఫంక్షన్స్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం, ఇక్కడ ఇలా డిఫైన్ చేశారు. జీ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం, ఇలా డిఫైన్ చేశారు. నా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఆ కంటిన్యూటీ అనేది పదం మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి కాసేపటికి. మీరు కంటిన్యూసా కాదా ఈ ఫంక్షన్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అవన్నీ మర్చిపోండి. నేను అడిగే క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాలి మీరు. రెడీయా? ఓకే, ఫస్ట్ మీరు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 కనుక్కోండి. ఎవ్రీవన్, ఐ వాంట్ ఎవ్రీవన్ టు డూ దిస్ అలాంగ్ విత్ మీ. మనం లెట్ us డూ దిస్ యాక్టివిటీ టుగెదర్. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి ఒకసారి. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 అని అడుగుతుంది కదా, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2. సో ఫస్ట్ మనం జీ ఆఫ్ 2 కనుక్కోవాలి కదా. సో జీ ఆఫ్ 2 ఎంత, దానికోసం ఇక్కడికి వద్దాం. జీ ఆఫ్ 2 ఎంత? ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 2కి మనం ఈ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి, రైట్? సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 పెట్టుకున్నారు అనుకోండి, 2 2s are 4, 4 - 2 ఎంత అవుతుంది? 2.
సో g ఆఫ్ 2 వచ్చేసి మనకి 2 వస్తుంది. సో నా మనం ఏం చేద్దాం ఇక్కడ f ఆఫ్ 2 కనుక్కోవాలి. సో ఇప్పుడు x ఈక్వల్ టు 2కి ఫంక్షన్ f వాల్యూ ఎంత? వెల్ ఇక్కడ చూడండి ఒకసారి, x ఈక్వల్ టు 2కి మనం ఈ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి కదా, x+5 తీసుకోవాలి కదా. సో ఇక x ప్లేస్లో మనం 2 పెట్టుకున్నాం అనుకోండి, దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ 7. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. కామెంట్ సెక్షన్ని మీరు డౌట్ సెక్షన్లా వాడేసుకోండి, ఎలా పడితే అలా వాడేసుకోండి. ఓకే, అన్నీ మీకు ఏ డౌట్స్ ఉన్నా సెషన్లో ఏ పాయింట్లో పని చేయండి సార్, టైం స్టాప్ మెన్షన్ చేయండి. 11:58 seconds, లేకపోతే 30 minutes 90 seconds. 90 seconds ఉండవు, సారీ నేనేమంటున్నాను రా బాబు, 30 minutes and 20 seconds. ఇక్కడ సార్ నాకు ఇది అర్థం కాలేదు, లేకపోతే సార్ ఇది చెప్పారు మీకు నాకు అంత క్లారిటీ లేదు అని కామెంట్ చేయండి. ఓకే, సో ఎవరికి అంటే నేను అన్ని కామెంట్స్ చూస్తాను, ఒకవేళ డౌట్ క్లారిఫై అక్కడే అవ్వగలిగితే అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా కామెంట్ సెక్షన్లో. లేదు చాలామంది స్టూడెంట్స్ ఒక కామన్ డౌట్ ఉందనుకోండి, దాని మీద సపరేట్ వీడియో చేస్తాం. సో కామెంట్ సెక్షన్ని మనం చాలా ప్రొడక్టివ్గా కన్స్ట్రక్టివ్గా యూజ్ చేద్దాం. ఓకే, వేరే పిచ్చి కామెంట్స్ మనం ఏం పెట్టద్దు, అవసరం కూడా లేదు మనకి. మనం ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం, అది మాత్రమే చేద్దాం. ఓకే, సో ఫైన్, f ఆఫ్ 2 వచ్చేసి 7. సిమిలర్గా f సర్కిల్ g ఆఫ్ 3 కనుక్కుంటారా? ఇంకా ఇది సింపులే, ఒకటి చేసిన తర్వాత ఇంకా మిగతావన్నీ సింపుల్ అవ్వకుండా ఉంటాయా? సో f సర్కిల్ g ఆఫ్ 3 ఎంత ఉంటుంది? f ఆఫ్ g ఆఫ్ 3 కదా. సో g ఆఫ్ 3 అంటే x ఈక్వల్ టు 3 ఇదే తీసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2కి ఈ ఫంక్షన్ ఎప్పుడు ఈ ఈక్వేషన్ దగ్గరికి వస్తుంది, ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది. సో 2 × 3 6 - 2 4. సో మనకి f ఆఫ్ 4 వస్తుంది ఇక్కడ. అండ్ f ఆఫ్ 4 అంటే ఎంత? మళ్ళీ we need to come back to again the same expression, ఎందుకంటే x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2కి f ఆఫ్ x ఇక్కడికే వస్తుంది. సో 4 పెట్టుకుంటే 4 + 5 ఎంత అవుతుంది? 9. సిమిలర్లీ లాస్ట్ వన్, f సర్కిల్ g ఆఫ్ 1. సో f ఆఫ్ g ఆఫ్ 1. సో g ఆఫ్ 1 ఎంత గైస్? ఇక్కడ when x is less than 2 ఈ ఎక్స్ప్రెషన్కి వెళ్తుంది. సో 1 - 1 0 వస్తుంది, f ఆఫ్ 0. అండ్ x ఈక్వల్ టు 0 దగ్గర ఫంక్షన్ ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది కదా. సో x ఈక్వల్ టు 0 పెట్టుకుంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. నా ఇప్పుడు ఇది క్లియర్ అవుతే ఇది చేద్దాం. ఇది కొంచెం వేరియేషన్. ఎలా వేరియేషన్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్ తీసుకున్నాం కదా, 2 3 1. అది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 - 1 + 2 - ఇలా తీసుకుందాం. డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఒకటి చేస్తాను నేను, ఒకటి క్లియర్గా చేసి చూపిస్తాను మీకు, సో దాట్ మిగతా అవి కూడా మీకు క్లియర్ కట్గా అవలీలుగా మీరే వేసేయచ్చు. ఓకే, సో f సర్కిల్ g ఆఫ్ -1 ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? సింపుల్, f ఆఫ్ g ఆఫ్ -1, g ఆఫ్ -1 కాదు 1 సారీ f ఆఫ్ g ఆఫ్ 1 అని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు g ఆఫ్ -1 అంటే మళ్ళీ -1 ఎందుకు వస్తుంది? ఫైన్, ఎనీవేస్ g ఆఫ్ 1 ఓకే, f ఆఫ్ g ఆఫ్ 1 ఇప్పుడు g ఆఫ్ 1 అంటే ఎంత? 1 అంటే ఏంటి? వాల్యూస్ ఆఫ్ x లెస్ దెన్ 1 కదా. సో మళ్ళీ ఎక్కడికి వెళ్తారు మీరు? ఇక్కడికి, x లెస్ దెన్ 2కి g ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది. కరెక్టేనా? సో మనకి ఏమొస్తుంది ఇక్కడ? 1 - 1 0 వస్తుంది. సో ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటి? f ఆఫ్ g ఆఫ్ 1 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 0. కానీ ఎగ్జాక్ట్ 0 తీసుకోకూడదు ఇక్కడ. ఇక్కడ మీరు రాయాల్సింది 0 - ఎందుకు సార్ 0 ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు 0 - తీసుకోవాలి? కొంచెం బుర్ర ఉపయోగిస్తే మీకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్టే. ఒకవేళ ఇంకా లేట్ సార్ అర్థం కావట్లేదు చెప్పండి మీరు అంటే కొంచెం ఆలోచించండి. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ 1 తీసుకోవట్లేదు, 1 - తీసుకుంటున్నా. 1 - అంటే అర్థం ఏంటి చెప్పండి? 0.99 లేకపోతే 0.999. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.99 తీసుకున్నా అబ్బా. సో 0.99 - 1 ఎంత అవుతుంది? టెక్నికల్గా ఎంత అవుతుంది? బేసిక్గా ఇక్కడ 0.01 అవ్వాలి, అంతేనా? 0.01 అవ్వాలి కదా. అండ్ ఆఫ్ కోర్స్ నెగిటివ్ సైన్. సో 1 అవుతుందా మీకు? సారీ 0 అవుతుందా ఇక్కడ మీకు? అవ్వట్లేదు కదా. మరి ఎందుకు ఎగ్జాక్ట్గా 0 రాసుకోవాలి ఇక్కడ? f ఆఫ్ 0 అని ఎందుకు ఎగ్జాక్ట్గా రాయాలి? వేరాస్ మీకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ 0 రాదు ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ 1 దగ్గరికి వెళ్ళట్లేదు, ఎగ్జాక్ట్ 1 తీసుకోవట్లేదు మనం.
1 దగ్గరికి వెళ్తున్నాం. 1 మైనస్ అంటే వీఆర్ గోయింగ్ వెరీ క్లోజ్ టు 1. సో వాట్ డస్ దాట్ మీన్? అందుకే నేను ఇక్కడ 0 తీసుకోలేదు, 0 మైనస్ తీసుకున్నా. ఎందుకంటే 0 మైనస్ కూడా అదే ఇండికేట్ చేస్తుంది, వాల్యూస్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అండ్ వెరీ క్లోజ్ టు 0, విచ్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కేస్. ఐ హోప్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటా ఎందుకు 0 మైనస్ అని. ఓకే, సో అది వచ్చేస్తే, ఆ క్లారిటీ వచ్చేస్తే ఇప్పుడు మనం ఏం చేద్దాం, మళ్ళీ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ కనుక్కుందాం. ఎఫ్ ఆఫ్ 0 మైనస్ అంటే ఏంటి? ఎక్స్ 0కి తక్కువ ఉండాలి కదా. సో ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ 0కి ఈ ఫంక్షన్ ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1 అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. అంతే తేడా ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి. ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఎగ్జాక్ట్ వాల్యూస్తో డీల్ చేసాం, 2, 3, 1. ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్తో డీల్ చేయొద్దు, అప్రోచింగ్తో డీల్ చేస్తున్నాం మనం. 1 మైనస్ 1కి దగ్గరగా వెళ్తున్నాం, బట్ ఎగ్జాక్ట్గా తీసుకోవట్లేదు. మళ్ళీ 1 మైనస్కి 0 మైనస్ అనే ఆన్సర్ రిజల్ట్ వచ్చింది, మళ్ళీ 0కి దగ్గరగా, అలా అనమాట. సో సిమిలర్గా కెన్ యూ డూ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్? కావాలంటే వీడియో పాజ్ చేసి మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ ఫర్ ద అదర్ స్టూడెంట్స్ ఒకసారి చూసండి, ఇక్కడ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 1 ప్లస్ ఏమవుతుంది? సేమ్ లాజిక్, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 1 ప్లస్ అని రాశారనుకోండి, ఇక్కడ ఏం చేయొచ్చు? 1 ప్లస్ కదా. సో 1 ప్లస్ అంటే ఎక్కడికి వెళ్తుంది? డెఫినెట్లీ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. 1 ప్లస్ అంటే 2లు 3లు 4లు కాదు. అఫ్ కోర్స్ దే ఆర్ గ్రేటర్ దెన్ 1, బట్ ఇంకొక లాజిక్ ఏంటి, ఇంకొక కండిషన్ అని చెప్పాను. 1 ప్లస్ సింప్లీ మీన్స్ దట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అండ్ వెరీ క్లోజ్ టు 1 కదా. సో మనం ఇక్కడికి వెళ్ళాలి. సో ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అక్కడ మళ్ళీ 1 మైనస్ 1 0 అయిపోతుంది. సో ఇక్కడ మనకు వచ్చేది ఎంత? ఎఫ్ ఆఫ్ 0, కానీ ఇక్కడ 0 మైనస్ రాదు, 0 ప్లస్ వస్తుంది ఇక్కడ, అదే డిఫరెన్స్. ఓకే, సో మీకు ఒకవేళ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మైనస్ ఉందనుకోండి, నెక్స్ట్ టైం కూడా మైనస్ రాసేసుకోండి. ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, నెక్స్ట్ టైం కూడా ప్లస్ రాసేసుకోండి. సో ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎంత అవుతుంది? సింపుల్, ఇక్కడికి వెళ్దాం. 0 ప్లస్కి ఈ పర్టికులర్ రీజన్ వస్తుంది, దానికి ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2లో 0 పెట్టేసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 2. సింపుల్. ఓకే, నా ఒకవేళ క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేశారనుకోండి, టెల్ మీ వెదర్ దిస్ ఫంక్షన్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని. ఆన్సర్ వచ్చేసిందా? ఆన్సర్ వచ్చింది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కున్నాం 1 మైనస్, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కున్నాం 1 ప్లస్. రెండు ఈక్వల్ అయ్యాయా? ఈక్వల్ అవ్వలేదు. సో వాట్ డస్ దాట్ మీన్? ఎఫ్ సర్కిల్ జీ is not continuous at x is equal to 1. ఇంతే. కంటిన్యూటీ ఆఫ్ కంపోజిట్ ఫంక్షన్స్ ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా చేయాలి క్వశ్చన్స్. అర్థమైందా? ఇంకో టైప్ కూడా ఉంటుంది, బట్ దిస్ ఇస్ వన్ టైప్. ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి మీకు ఈ సేమ్ కాన్సెప్ట్ మీద, కంటిన్యూటీ ఆఫ్ కంపోజిట్ ఫంక్షన్స్ మీద, బట్ ఇది ఒక టైప్ అనమాట. అండ్ ఈ టైప్లోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇది మీకు అర్థమైందంటే ఖచ్చితంగా మీకు ఈ కాన్సెప్ట్ అవలీలగా చేసేస్తారు ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ మనం రాసేయచ్చు డైరెక్ట్గా. వాట్ వీ కెన్ రైట్ ఇస్ ఎఫ్ సర్కిల్ జీ ఈస్ నాట్ కంటిన్యూస్. ఎఫ్ సర్కిల్ జీ ఈస్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. కరెక్ట్. అండ్ ఫైనలీ ఈ క్వశ్చన్ ఐ థింక్ యూ గైస్ కెన్ డూ ఇట్. ఇంకా నేను ఇది ఆపేస్తా, అక్కర్లేదు ఇది, ఎందుకంటే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 మైనస్ ఆల్రెడీ తెలుసు మీకు ఎలా చేయాలో. సో లెట్ us not do this question. మీరు చేసేసుకోండి మీ బుక్లో. ఓకే, సో నవ్ గైస్ లెట్ us do a question. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేద్దాము ఒకసారి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2. సో ఎలా చేద్దాం? సేమ్ అదే టెక్నిక్. సో ఏం కనుక్కోవాలి మీరు? సింపుల్ మూడే కనుక్కోవాలి. ఇప్పుడు కంటిన్యూటీ అయితే సేమ్ కాన్సెప్ట్ కదా, కాన్సెప్ట్ చేంజ్ అవ్వదు కదా. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్. సో బేసికలీ ఫస్ట్ ఏం చేస్తా అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 మైనస్ కనుక్కుందాం. ఓకే, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 మైనస్ కనుక్కుందాం. సో లెట్ us write it in this way. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 మైనస్, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 మైనస్. సో బేసికలీ ఇది అర్థం ఏంటంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్
ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని. అలా రాయకుండా ఇలా కూడా రాసేస్తున్నా సింపుల్గా. సో ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 మైనస్ ఎంత వస్తుంది ఇక్కడ, లెట్ us see that. సో ఫస్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ గైస్ జీ ఆఫ్ 2 మైనస్ ఎంత, 2 మైనస్కి మనం వెళ్ళాల్సింది ఈ పర్టికులర్ రీజియన్కి, అండ్ ఈ రీజియన్కి ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అండ్ ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకుంటే మీకు వచ్చేది 1, అండ్ ఇక్కడ మనకి 1 మైనస్ తీసుకోవాలి. దెన్ 1 మైనస్ అంటే ఇక్కడ ఈ పర్టికులర్ రీజియన్, ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఇక్కడ 1. సో వీ గాట్ టు నో ద ఆన్సర్ ఫర్ ద లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ విచ్ ఇస్ 1. అలాగే రైట్ హ్యాండ్ లిమిట్ చేద్దాం ఇప్పుడు. సో ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 ప్లస్కి ఎంత వస్తుంది చూడండి ఒకసారి. సో 2 ప్లస్ అంటే ఈ రీజియన్ కదా, చూడండి 2 ప్లస్కి ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ ఈక్వల్ టు 2 పెట్టుకున్నారు అనుకోండి ఇక్కడ. సో ఎక్స్ ఈక్వల్ టు 2 పెట్టుకుంటే ఎంత వస్తుంది ఇక్కడ, 2 2s are 4, 4 minus 2 2 వస్తుంది. సో మీకు వచ్చేది ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ వస్తుంది ఇక్కడ. ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ అంటే అర్థం ఏంటి, బేసికలీ మనం ఈ రీజియన్కి వెళ్ళాలి, ఫర్ విచ్ దిస్ విల్ బీ ద ఎక్స్ప్రెషన్. సో ఇందులో ఎక్స్ ఈక్వల్ టు 2 పెట్టుకున్నారు అనుకోండి, 2 + 5 ఎంత అవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 7. ఈక్వల్ ఉన్నాయా, లేదు. సో ఆఫ్ కోర్స్ వాట్ కెన్ వీ కన్క్లూడ్, దేర్ఫోర్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, కంటిన్యూస్ అవ్వదు ఖచ్చితంగా at x is equal to 2. So I hope this question is clear for all the students out there. ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో, ఇంకా అర్థమైపోయిందా? సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఈ టెక్నిక్ ఫాలో అయిపోండి, ఈ ప్యాటర్న్ ఫాలో అయిపోండి, అవలీలగా వస్తాయి ఆన్సర్లు మీకు. ఓకే, సో నౌ లెట్ us go to another question. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి గైస్. ఫైండ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ if f of x is equal to x plus 1 by x minus 1 and g of x is equal to 1 by x minus 2. ఎలా చేయాలి ఈ క్వశ్చన్? వెల్ ఈ క్వశ్చన్లా కాదు, ఇది ఒక టైప్ కంటిన్యూటీ ఆఫ్ కంపోజిట్ ఫంక్షన్స్లో, ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి అంటే సింపుల్ వే, ఇక్కడ చూడండి ఒకసారి. ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఇందులో నేను చెప్పనా చాలా వరకు చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా? చాలామంది ఏం చేస్తారంటే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటారు డైరెక్ట్గా. సో ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే 1 by x minus 2. సో దెన్ వాట్ దే ఆర్ గోనా డూ ఇస్, సో ఎఫ్ ఆఫ్ 1 by x minus 2 అంటే ఎంతరా బాబు, ఎక్స్ ప్లేస్లో 1 by x minus 2 పెట్టేసుకుంటారు. సో 1 by x minus 2 plus 1, 1 by x minus 2 minus 1 వచ్చేస్తుంది. సింప్లిఫై చేయండి. వెల్ ఇక్కడేమో న్యూమరేటర్లో మీకు ఏమొస్తుంది, 1x minus 1 వస్తుంది, కరెక్ట్. అండ్ డినామినేటర్లో ఎంత వస్తుంది ఇక్కడ, ఐ థింక్ యూ ఆర్ గోనా గెట్ 1 minus x plus 3. సో 3 minus x. సో x minus 1 by 3 minus x వస్తుంది guys. ఇది యాక్చువల్గా 2 ఇది. సో 3 minus x వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఇట్స్ గోనా బి x minus 1 by 3 minus x. ఓకే ఫైన్. సో ఏం చేస్తారు తెలుసా మీరు, ఓన్లీ ఈ ఎక్స్ప్రెషన్ని మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి మీకు కంటిన్యూస్ అవ్వాలంటే లిమిట్ ఖచ్చితంగా డిఫైన్ అయి ఉండాలి. ఎస్ ఆర్ నో? లిమిట్ ఖచ్చితంగా డిఫైన్ అవ్వాలి. లిమిట్ డిఫైన్ అవ్వాలి అంటే ఆ డినామినేటర్లు ఎప్పుడు 0 అవ్వకూడదు కదా. సో ఆ 3 minus x ఉంది. సో మీరు ఏం చెప్తారంటే సార్ x ఈక్వల్ టు 3 దగ్గర డిస్కంటిన్యూస్ అయిపోతుంది అని మీరు కన్క్లూడ్ చేస్తారు. ఆప్షన్ కూడా ఉంటుంది మీకు. బట్ లెట్ మీ టెల్ యూ దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. అంటే కంప్లీట్గా రైట్ ఆన్సర్ కాదని కాదు, అంటే కంప్లీట్గా రాంగ్ ఆన్సర్ అని కాదు, సగం కరెక్టే. 3 అనేది కరెక్టే, మీరు అన్నది కరెక్టే, 3 ఉంటుంది, డిస్కంటిన్యూస్ ఖచ్చితంగా ఉంటుంది 3 దగ్గర. కానీ ఇన్ అడిషన్ టు 3 ఇంకో పాయింట్ కూడా ఉంది. ఆ పాయింట్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఇక్కడికి వద్దాం, మనం ఈ ఎక్స్ప్రెషన్ దగ్గరికి వద్దాం. ఈ ఎక్స్ప్రెషన్లో మీరు 2 పెట్టండి ఒకసారి, ఎక్స్ ఈక్వల్ టు 2 పెట్టండి, చూడండి ఒకసారి ఏం జరుగుతుందో. 1/0 కదా, ఇన్ఫినిటీ ప్లస్ 1 అంటే ఇన్ఫినిటీ. మళ్ళీ 1/0 కదా, మళ్ళీ ఇన్ఫినిటీ మైనస్ 1 అంటే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్ ఫామ్ వస్తుంది మనకి ఇక్కడ. సో 2 దగ్గర కూడా ఏమన్నా మనకి కంటిన్యూస్ ఉంటుందా? ఉండదు కదా. సో x is equal to 3 and 2 is going to be the answer. సో ఇదే మీరు చేసే మిస్టేక్స్ ఇక్కడ.
అందుకే నేను పిన్ పాయింటెడ్గా చెప్తున్నా ఎక్కడ మిస్టేక్ చేస్తారో అని. సో దట్ వెన్ యూ నో వేర్ యూఆర్ డూయింగ్ ద మిస్టేక్స్, నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడతారు. సో ఇక్కడ మనం ఏమనొచ్చు అంటే వెన్ ఎవర్ వీఆర్ డీలింగ్ విత్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, మనం ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్తో డీల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే జీ ఆఫ్ ఎక్స్ ఎక్కడ డిఫైన్ కాదో ఆ పాయింట్స్ అని కనుక్కోండి. ఫస్ట్ ఏం చేస్తారు, జీ ఆఫ్ ఎక్స్ ఎక్కడ డిఫైన్ కాదు, జీ ఆఫ్ ఎక్స్ ఎక్కడ అన్డిఫైన్డ్ అవుతుందో అన్ని పాయింట్స్ దగ్గర ఖచ్చితంగా ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ డిస్కంటిన్యూస్ అవుతుంది. ఖచ్చితంగా ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఖచ్చితంగా డిస్కంటిన్యూస్ అవుతుంది. ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్లో ఈ జీ ఆఫ్ ఎక్స్ ఎక్కడైతే అన్డిఫైన్డ్ అవుతుందో అక్కడ డిస్కంటిన్యూస్ అయిపోతుంది ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో అగైన్ సేమ్ సొల్యూషన్ వచ్చింది మనకి. సో ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను గైస్, జస్ట్ గో త్రూ దిస్ 3 పాయింట్స్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాని మీదనే ఈ 3 పాయింట్స్ ఫ్రేమ్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ తీసుకుంటే, ఒకవేళ మీరు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ తీసుకున్నారు అనుకోండి, ఒకవేళ ఇది కంటిన్యూసా కాదా అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే ఒకవేళ ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అయిపోయింది ఏ దగ్గర, అండ్ ఆల్సో ఎఫ్ అనే ఫంక్షన్ కంటిన్యూస్ అయిపోయింది జీ ఆఫ్ ఏ దగ్గర, దెన్ డెఫినెట్లీ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ గోయింగ్ టు బి కంటిన్యూస్. అది ఫస్ట్ పాయింట్ చెప్తుంది. సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, లెట్ us సే దట్ జీ ఆఫ్ ఎక్స్ ఏ దగ్గర డిస్కంటిన్యూస్ అవుతుంది. ఒకవేళ జీ ఆఫ్ ఎక్స్ ఏ దగ్గర డిస్కంటిన్యూస్ అవుతే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కూడా డిస్కంటిన్యూస్ అవుతుందా? చాలామంది అవుతుంది అనుకుంటారు, బట్ మనం చెప్పలేము. ఇట్ మే బీ ఆర్ మే నాట్ బీ, అది డిపెండ్స్ అబ్బా, అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్. సో లోపలిది డిస్కంటిన్యూస్ అంటే లోపల ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతే మొత్తం కంపోజిట్ ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతుందా అంటే దానికి ఆన్సర్ లేదు, అది క్వశ్చన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ దాట్. బట్ ఒకవేళ లోపల ఫంక్షన్ సర్టైన్ పాయింట్స్ దగ్గర అన్డిఫైన్డ్ అయిందనుకోండి, ఆ పాయింట్స్ దగ్గర ఖచ్చితంగా మీ కంపోజిట్ ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ. సో ఈ 3 పాయింట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి బుక్లో. మీరు బిఫోర్ యూ గో టు ద ఎగ్జామినేషన్ రివైజ్ చేసేటప్పుడు ఒకసారి రివైజ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకే, సో విత్ దాట్ ఐ థింక్ దిస్ కాన్సెప్ట్ ఇస్ డన్. కంటిన్యూటీ ఆఫ్ కంపోజిట్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. సో కంటిన్యూటీలో లాస్ట్ టాపిక్ ఇది, కంటిన్యూటీ ఇన్ అన్ ఇంటర్వెల్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, చాలా సింపుల్ టాపిక్ ఇది. ఇట్ విల్ హార్డ్లీ టేక్ 1-2 minutes. ఆ తర్వాత we will be done with continuity. Okay, so now everyone, let us understand this concept in detail. Again, చాలా సింపుల్ కాన్సెప్ట్, డీటెయిల్గా ఏమొద్దు. ఇన్ఫాక్ట్ డీటెయిల్గా అన్ని చెప్పా కానీ అంతేం లేదు డీటెయిల్గా డిస్కస్ చేయడానికి. సో కంటిన్యూటీ అండ్ అన్ ఇంటర్వెల్ అంటే ఏంటి బేసికలీ అంటే, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిందంతా పాయింట్ దగ్గర, ఫంక్షన్ ఈ పాయింట్ దగ్గర కంటిన్యూసా కాదా, ఫంక్షన్ ఈ పాయింట్ దగ్గర కంటిన్యూసా కాదా అని. అదే ఒక ఇంటర్వెల్లో ఫంక్షన్ కంటిన్యూసా కాదా అని కండిషన్లో రాయాలి అంటే ఎలా రాస్తాం? సో దట్ ఈస్ హౌ దిస్ కాన్సెప్ట్ ఇస్ బేసికలీ బేస్డ్ ఆన్. సో లెట్ us టేక్ ఒక ఇంటర్వెల్ తీసుకుందాం మనం. ఓకే, లెట్ us సే ఇది x ఈక్వల్ టు ఏ అనుకుందాం, ఇది వచ్చేసి x ఈక్వల్ టు బి అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో గ్రాఫ్ డ్రా చేసుకుందాం, సంథింగ్ లైక్ దిస్. ఇలా ఒక గ్రాఫ్ ఉంది అనుకుందాం. ఓకే, నౌ let us say ఈ కర్వ్ వచ్చేసి y is equal to f of x అనుకుందాం దీన్ని. ఓకే, నౌ ఎవ్రీవన్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. y is equal to f of x ఈ ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b లో కంటిన్యూస్ అవ్వాలి అంటే, లెట్ మీ రైట్ డౌన్ దట్ f of x is continuous in closed interval a to b. ఇది అవ్వాలంటే 3 కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. ఎన్ని కండిషన్లు? 3 కండిషన్లు. ఫస్ట్ కండిషన్ ఏంటి? f of x is continuous, f of x is continuous in open interval a, b. అంటే అర్థం ఏంటంటే a, b వదిలేసాయి, ఎండ్ పాయింట్స్ వదిలేసాయి, మిగతా పాయింట్స్ ఉన్నాయా ఈ a, b మధ్యలో, ఈ అన్ని పాయింట్స్ దగ్గర కంటిన్యూస్ ఖచ్చితంగా ఉండాలి. ఎలా చెక్ చేస్తావు? సింపుల్, ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళు, అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్ కంటిన్యూటీ ఎట్ ఎ పాయింట్, చెక్ చేయి, అంతే ఇంకా. సో a, b ఆ ఎండ్ పాయింట్స్ వదిలేసి
మధ్యలో అన్ని పాయింట్స్ దగ్గర మాత్రం కంటిన్యూస్ అవ్వాల్సిందే. అది ఫస్ట్ పాయింట్, కైండ్ ఆఫ్ క్లీషే పాయింట్, ఆల్రెడీ మీకు తెలిసిన పాయింటే అది. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, అంటే ఈ పర్టిక్యులర్ ఈ లోవర్ లిమిట్ ఉంది కదా, ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు చెక్ చేయాల్సిన అవసరం లేదు. అవును, రెండు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్పనా, చాలా సింపుల్ లాజిక్. ఇక్కడ ఈ లోవర్ లిమిట్కి ఓన్లీ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోండి. ఎందుకంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలని ట్రై చేసినా ఏమవుతుందంటే you'll be going outside of this particular interval. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలంటే ఏ దగ్గర ఏం చేస్తారు, ఎక్స్ వాల్యూస్ తీసుకుంటారు, లెస్ దెన్ ఏ తీసుకుంటారు కదా. కానీ లెస్ దెన్ ఏ మనకు కావాల్సిన ఇంటర్వెల్లో లేదు. సో అందుకే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఫంక్షన్ కంటిన్యూస్ కాదా అంటే మనం జస్ట్ ఈ కండిషన్ మాత్రమే రాస్తాం. ఎలా రాస్తామంటే లిమిట్ ఎక్స్ టెండింగ్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంతే, ఇంతే. ఇంకా ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వద్దు, రైట్ హ్యాండ్ లిమిట్ ఒక్కటే కావాలి. ఎందుకంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఒక్కటే ఈ ఇంటర్వెల్లో ఉంది కాబట్టి. అలాగే ఒకవేళ మీరు ఈడికి వచ్చారనుకోండి, ఈ అప్పర్ లిమిట్ దగ్గరికి వచ్చారనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు బి, ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ లిమిట్తో పని లేదు. ఎందుకు, రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటే అది మళ్ళీ ఇంటర్వెల్ బయటికి వెళ్తుంది. సో ఎట్ ఎక్స్ ఈక్వల్ టు బి అప్పర్ లిమిట్ దగ్గర ఫంక్షన్ కంటిన్యూసా కాదా అని ఒకవేళ కండిషన్ రాయాలి అంటే ఇక్కడ ఇలా రాసుకుంటాం, లిమిట్ ఎక్స్టెండింగ్ టు బి మైనస్ అని రాసుకుంటాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఓన్లీ ఈ రీజనే కదా, అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మాత్రమే మనకు కావాల్సిన ఇంటర్వెల్లో ఉంది, రైట్ హ్యాండ్ లిమిట్ లేదు. సో అందుకే ఓన్లీ లిమిట్ ఎక్స్టెండింగ్ టు బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ వాల్యూ ఎఫ్ ఆఫ్ బితో ఈక్వల్ అవ్వాలి. సో ఒకవేళ ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అవుతే వీ కెన్ కన్క్లూడ్ దాట్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ in a certain interval, in a certain closed interval అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో అంతే, సింపుల్, ఇంతకన్నా ఇంకేం లేదు ఈ కాన్సెప్ట్లో, కంటిన్యూటీ ఇన్ అన్ ఇంటర్వెల్. సో బై దిస్ వీఆర్ డన్ విత్ ద కంటిన్యూటీ అనే టాపిక్ ఖతం. ఇంతకన్నా మీరు ఇంకేం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు జేడబ్ల్యూ ఎగ్జామినేషన్కి. అవ్వాలనుకుంటే అవ్వండి, రెఫరెన్స్ బుక్స్ ఓపెన్ చేస్తే ఇంకా వేరే టాపిక్స్ కూడా ఉంటాయి, మీకు కనిపిస్తాయి ఈ కంటిన్యూటీలో. బట్ అట్లీస్ట్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అయిపోతే మీరు ఖచ్చితంగా సేఫ్ సైడ్లో ఉంటారు. జేడబ్ల్యూలో అడిగిన క్వశ్చన్స్ కంఫర్టబుల్గా చేయగలుగుతారు, అది నా ప్రామిస్ మీకు. ఓకే, ఎక్కడికి వెళ్ళను నేను, వీడియోస్ ఉంటాయి, కామెంట్ సెక్షన్ ఉంటుంది. మీరు చెప్తున్నా కదా, మీరు వచ్చి మళ్ళీ రాస్తారు కామెంట్ సెక్షన్లో, సార్ మీరు కరెక్టే చెప్పారు, నిజంగా మేము ఓన్లీ ఇదే చదువుకొని వెళ్ళాం, ఇదే మాకు యూజ్ అయింది అని ఖచ్చితంగా మీరు రాస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎనీవేస్ విత్ దాట్ లెట్స్ క్లోజ్ దిస్ టాపిక్, నాట్ ద సెషన్. ఇంకా సెషన్ చాలా ఉందబ్బా. డిఫరెన్షియబిలిటీ ఎవరు చేస్తారు, అండ్ డిఫరెన్షియబిలిటీకి వెళ్ళే ముందు దెర్ ఇస్ వన్ స్మాల్ టాపిక్ కాల్డ్ టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఇది జేఈ మెయిన్స్కి అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో మీకు ఒకవేళ చదవాలనుకుంటే చదవండి టాపిక్, ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ ఇట్, లేదు మాకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఓకే, బట్ మీకు చిన్న సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ అని. ఇప్పుడు డిస్కంటిన్యూటీస్ అంటే తెలిసిందే, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోవడం, లేకపోతే ఫంక్షన్ యొక్క వాల్యూ ఆ పాయింట్ దగ్గర అన్డిఫైన్డ్ అవ్వడం, ఇలా ఈ కేసెస్లో ఫంక్షన్ ఏమవుతుందంటే డిస్కంటిన్యూస్ అవుతుంది ఆ సర్టెన్ పాయింట్ దగ్గర. సో వీటిని వాడు ఏం చేశాడంటే మంచిగా ఆర్గనైజ్ చేశాడు. డిస్కంటిన్యూటీస్ 2 టైప్స్ ఉంటాయి బేసికల్గా, రిమూవబుల్ అండ్ డిస్కంటిన్యూటీ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఇర్రిమూవబుల్ అని ఉంటుంది. ఆ ఇర్రిమూవబుల్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి, డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్, డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్. అని చాలా సింపుల్గా చెప్తా ఈ కాన్సెప్ట్స్ అంటే అన్నీ ఏంటి బేసికల్గా అని. రిమూవబుల్ డిస్కంటిన్యూటీలో ఏమవుతుందంటే ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ద లిమిట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిస్ట్. లెట్ మీ టెల్ యూ, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ దిస్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్. అంతే, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది మనకు అక్కడ, కానీ అది ఆ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ దాట్ పాయింట్కి మాత్రం ఈక్వల్ అవ్వదు. అందుకే దీన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటున్నాం. ఆ పేరు కొంచెం జాగ్రత్తగా వినండి. రిమూవబుల్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ డిస్కంటిన్యూటీని మనం రిమూవ్ చేయొచ్చు, ఈ ఎఫ్ ఆఫ్ ఏని మనం మళ్ళీ రీడిఫైన్ చేయొచ్చు. ఎలా చేస్తాం రీడిఫైన్ అంటే,
ఈ లిమిట్ ఈ వాల్యూ ఈక్వల్ అయ్యేలాగా మనం చేయొచ్చు. సో ఇక్కడ వచ్చే డిస్కంటిన్యూటీని మనం రిమూవ్ చేసే ఆప్షన్ మన దగ్గర ఉంది, అందుకే దీన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటున్నాం. ఓకే, బట్ ఒకవేళ లిమిటే ఎగ్జిస్ట్ అవ్వకపోతే, ఒకవేళ లిమిటే ఎగ్జిస్ట్ అవ్వకపోతే, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ లిమిటే ఎగ్జిస్ట్ అవ్వకపోతే అప్పుడు మనం ఏమీ చేయలేము. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే మనం ఎన్నిసార్లు రీడిఫైన్ చేసినా లిమిట్ మాత్రం ఎగ్జిస్ట్ అవ్వదు భయ్యా. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ అలా ఉంది, మనం ఏం చేస్తాం? సో అందుకే దీన్ని మనం ఇర్రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటున్నాం. తీసేయలేము ఈ డిస్కంటిన్యూటీని, అలాగే ఉంటుంది. నువ్వు ఏమని చేయి, ఏమైనా చేయి, ఆ డిస్కంటిన్యూటీ మాత్రం అలాగే ఉంటుంది. ఓకే, సో అగైన్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ కైండ్ ఏంటి అంటే లిమిట్ యాక్చువల్గా వాల్యూస్ వస్తాయి కానీ ఈక్వల్ అవ్వవు. అంటే ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఒకవేళ ఈక్వల్ అవ్వకపోతే, ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్, కానీ రెండింటికి ఫైనైట్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఎల్హెచ్ఎల్కి కూడా ఫైనైట్ వాల్యూ, ఆర్హెచ్ఎల్కి కూడా ఫైనైట్ వాల్యూ. ఇలా వచ్చినప్పుడు మనకు వచ్చేది డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్. అంటే లిమిట్స్ వాల్యూస్ వస్తున్నాయి, ఎల్హెచ్ఎల్కి వాల్యూ వచ్చింది, ఆర్హెచ్ఎల్కి వాల్యూ వచ్చింది, కానీ రెండు ఈక్వల్ అవ్వకపోవడం వల్ల లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటి, లిమిట్ వాల్యూ రాకపోవడం, అంటే అన్డిఫైన్డ్ అవ్వడం, ఏదో ఒక లిమిట్ ఇన్ఫినిటీ అవ్వడం. అలాంటి కేసులో దట్ ఈస్ గోయింగ్ టు బి ద డిస్కంటిన్యూటీ ఆఫ్ ద సెకండ్ కైండ్ అనమాట. అంటే హియర్ మేబీ ఎల్హెచ్ఎల్ ఆర్ ఆర్హెచ్ఎల్ ఆర్ బోత్ కెన్ బేసికలీ బికమ్ ఇన్ఫినిటీ. ఓకే, అలాంటి కేసెస్లో మనకి డిస్కంటిన్యూటీ ఆఫ్ ద సెకండ్ కైండ్ అంటాం. సో జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అంతే, ఇంత నేర్చుకుంటే చాలు మీకు, ఇంకా ఎక్కువ అవసరం కూడా లేదు మీకు జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి అట్లీస్ట్. సో వీఆర్ డన్ విత్ దిస్ కాన్సెప్ట్ గైస్, విచ్ ఇస్ టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం ఈ కాన్సెప్ట్కి, విచ్ ఇస్ డిఫరెన్షియబిలిటీ. సో డిఫరెన్షియబిలిటీ అంటే ఏంటో క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం. సింపుల్ టాపిక్కే, ఎక్కువ టైం తీసుకోను. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ రెడీ. ఓకే, సో గైస్ డిఫరెన్షియబిలిటీ అంటే ఏంటి? డిఫరెన్షియబిలిటీ, ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవుతుందా కాదా అని ఎలా తెలుస్తుంది సార్ మనకి అంటే చాలా సింపుల్, 2 వేస్ ఉన్నాయి దానికి. ఒకటి ఆల్జీబ్రిక్ మెథడ్, ఇంకోటి గ్రాఫికల్ మెథడ్. సో ఐ టెల్ యూ ఈ ఆల్జీబ్రిక్ మెథడ్ అంటే ఏంటి, గ్రాఫికల్ మెథడ్ అంటే ఏంటి, మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, సో ఫస్ట్ ఎవ్రీవన్ let us take the algebraic method. So let us write down algebraic method. ఈ algebraic method లో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. దానికి ఒక ఫార్ములా ఉంది, f dash of x is simply nothing but limit h tending to 0 f of x plus h minus f of x divided by h. ఇదో ఫార్ములా ఉంది మనకి. Okay, which is going to give you the f dash of x value, differentiability value. Or else దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఒకవేళ మీరు డిఫరెన్షియేషన్ అట్ ఎ సర్టెన్ పాయింట్ కనుక్కోవాలనుకుంటే ఇదే డెఫినేషన్ మనం ఇలా కూడా వాడచ్చు. f dash of a limit extending to a f of x minus f of a divided by x minus a. సేమే, ఈ రెండు సేమే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మనం జనరల్గా హెచ్ దగ్గర డిస్కస్ చేస్తున్నాం, హెచ్ టెండింగ్ టు 0 అనుకొని. ఇక్కడేమో ఒక సర్టెన్ పాయింట్ దగ్గర డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఓకే, నౌ సో సార్ మరి ఇది యూజ్ చేసుకొని ఎలా 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 తెలుస్తుంది మనకి ఫంక్షన్ డిఫరెన్షియబుల్ కాదో అని? చాలా సింపుల్, ఫంక్షన్ ఇస్తాడా, ఒక పాయింట్ ఇస్తాడా, అఫ్ కోర్స్ పాయింట్ అయితే ఇస్తాడు కదా, ఈ పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా అని ఇస్తాడు కదా పక్కా. సో మీరు ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేయండి, ఈ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ని, లెట్ అస్ సే ఈ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఇది ఒక లిమిట్ క్వశ్చన్. ఇది మర్చిపోండి మీరు, అసలు మీరు చూడకండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడకండి, మీరు ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. ఇది ఒక లిమిట్ క్వశ్చన్. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అనేది మన కాన్సెప్ట్ చదువుకున్నామా లేదా? ఎస్ చదువుకున్నాం మనం. సో ఒకవేళ లిమిట్ ఎగ్జిస్ట్ అయిందనుకో, కెన్ వి సే ఫంక్షన్ డిఫరెన్షియబుల్ కూడా అయినట్టే కదా, ఎందుకంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇస్ సింప్లీ నథింగ్ బట్ లిమిట్ ఆఫ్ దిస్. సో ఒకవేళ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఒక సర్టెన్ ఒక ఫైనైట్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా వీ కెన్ కన్క్లూడ్ దాట్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవుతుంది ఆ సర్టెన్ పాయింట్ దగ్గర అని. అంతే ఆల్జీబ్రిక్ మెథడ్. అంటే మరీ సింపుల్గా చెప్పా, క్వశ్చన్స్ అంత సింపుల్గా అవ్వవు. బట్ ఇక్కడ మనం ఎలా చెక్ చేస్తామంటే చాలా సింపుల్. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ అంటే అర్థం ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్. సేమ్ లిమిట్ కాన్సెప్టే, ఏం లేదు,
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తాం కదా. సో దానికోసం రైట్ హ్యాండ్ లిమిట్ రాసుకుంటాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రాసుకుందాం. కానీ మనం డెరివేటివ్స్ అనే చాప్టర్లో ఉన్నాం కాబట్టి ఒక పని చేద్దాం, దీనికి స్పెషల్ పేరు ఇద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ RHD, విచ్ ఇస్ రైట్ హ్యాండ్ డెరివేటివ్. సో రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఏం లేదురా బాబు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు a ప్లస్ ఇదే ఫార్ములాని ఇక్కడ ఏ ప్లేస్లో ఏ ప్లేస్ పెట్టేసాయి, f of x minus f of a divided by x minus a. This is the right hand derivative. అలాగే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఏంటి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు a minus f of x minus f of a divided by x minus a. సో ఇలా మీరు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ కనుక్కున్న తర్వాత ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి, if both are equal then మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు, we can definitely conclude that ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డిఫరెన్షియబుల్ అయినట్టే. we can say therefore f of x is differentiable at x is equal to a. So I hope this is clear for everyone out there. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఇంకా అర్థమైందా అందరికీ? ఆల్జిబ్రిక్ మెథడ్ క్వశ్చన్ చేస్తా ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పటికైతే ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అయితే ఇక్కడ చూసారు మీరు ఆల్రెడీ. సో ఇందులో మనకి తెలియాలంటే ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవ్వాలని తెలియాలంటే మనకి బేసికలీ రైట్ హ్యాండ్ డెరివేటివ్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ కనుక్కోండి, ఈక్వల్ అయితే డిఫరెన్షియబుల్ అయినట్టు, కాకపోతే డిఫరెన్షియబుల్ అవ్వనట్టు. నా బట్ స్టిల్ నా ఫేవరెట్ మెథడ్ మాత్రం ఇది కాదు. ఎందుకో తెలుసా, నేను చెప్పాను మీకు ఆల్రెడీ నాకు క్యాలిక్యులేషన్లు నచ్చవని. ఓకే, నాకు లెంతీ క్యాలిక్యులేషన్లు యూనో చాలా నెంబర్ ఆఫ్ స్టెప్స్ నచ్చవు. మనకి ఏదైనా సింపుల్గా స్వీట్గా అవలీలగా అయిపోవాలి, 4-5 స్టెప్పులు మ్యాక్సిమంలో ఆన్సర్ వచ్చేసాల్సిందే మనకి. అలాంటి మెథడ్స్ నేను ప్రిఫర్ చేస్తాను. సో డిఫరెన్షియబిలిటీ మరి అలా చేయొచ్చా? అసలు స్టెప్సే లేకుండా డిఫరెన్షియబిలిటీ మనం చేయొచ్చా? అసలు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ఎలాంటి ఫార్ములాలు లేకుండా కెన్ వి చెక్ ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్లా కాదా ఒక సర్టెన్ పాయింట్ దగ్గర అని? ఎస్, వీ కెన్ డూ దాట్. అదే మన మెథడ్. ఏ మెథడ్ అది? గ్రాఫికల్ మెథడ్. చాలా ఇంపార్టెంట్ గైస్ ఇది, గ్రాఫికల్ మెథడ్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద గ్రాఫికల్ మెథడ్. సో గ్రాఫికల్ మెథడ్ అంటే ఏంటో క్లియర్గా వినండి. బట్ అగైన్ ఒక డిస్క్లైమర్ ఇస్తా చిన్నది. ఈ గ్రాఫికల్ మెథడ్ అప్లై చేయాలి అంటే మీకు గ్రాఫ్లు డ్రా చేయడం రావాలి. సార్ పెట్టారు కదా ఫిట్టింగ్, అసలే గ్రాఫ్లు మనకి రావు. మనం ఏదో నార్మల్ లీనియర్ గ్రాఫ్లు క్వాడ్రాటిక్ గ్రాఫ్లు గీసుకునే బ్యాచ్. మీరేమో గ్రాఫికల్ మెథడ్ మళ్ళీ ఇచ్చేవేమన్నా సింపుల్ ఈక్వేషన్స్ అంటే అది కాదు, కాంప్లికేటెడ్ ఈక్వేషన్లు ఇస్తారు అంటే. అందుకే చెప్తున్నాను రా బాబు, ఆ ప్లే విత్ గ్రాఫ్స్ బై అరిహంత్ అనే బుక్ తీసుకోండి. అందులో చాలా టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, మీకు అవన్నీ నేర్చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఏ రెఫరెన్స్ బుక్ ఓపెన్ చేసినా స్టాండర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అని కొన్ని ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక వీడియో చేస్తాను మీకోసం దాని మీద నెక్స్ట్ వీక్. ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా ఫాలో అయిపోండి, చాలా ఇంపార్టెంట్. దానిలో నేను చెప్తాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ కాంప్లికేటెడ్ ఉన్న ఎలా డ్రా చేయాలో నేను చూపిస్తాను మీకు అది. ఓకే, బట్ ఇప్పుడు మాత్రం ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఒకవేళ గ్రాఫ్లు డ్రా చేయకపోవడం రాకపోయినా కూడా చూడండి ఏం జరుగుతుందో, ఎలా డ్రా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, సో ఫస్ట్ థింగ్ గైస్, గ్రాఫికల్ మెథడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా అని ఎలా కనుక్కోవాలో తెలుసా? చాలా సింపుల్. ఒక ఫంక్షన్ ఒక గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇది y యాక్సిస్, లెట్ us say ఇది x యాక్సిస్ అనుకొని ఒక గ్రాఫ్ డ్రా చేద్దాం. గ్రాఫ్ ఇలా డ్రా చేద్దామా? లెట్ us say ఇలా డ్రా చేద్దాం. ఓకే, ఒక సర్టెన్ పాయింట్ తీసుకోండి. ఇక్కడ లెట్ us say ఈ పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ విచ్ ఇస్ x is equal to a అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ విచ్ ఇస్ y is equal to f of x అనుకుందాం. ఈ ఫంక్షన్ ఈ పాయింట్ దగ్గర డిఫరెన్షియబులా కాదా అని ఎలా తెలుసుకుంటారో తెలియాలా మీకు? ఎలా తెలుసుకుంటారో తెలుసా మీకు? చాలా చాలా సింపుల్. ఈ పాయింట్ దగ్గర మీరు టాంజెంట్ డ్రా చేయగలిగితే, ఒక యూనిక్ టాంజెంట్ డ్రా చేయగలిగితే అక్కడ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అయినట్టు, లేదంటే అవ్వనట్టు. సింపుల్. సో యూనిక్ టాంజెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర చూడండి,
ఒకటే డైరెక్షన్లో టాంజెంట్ వస్తుంది. మీరు ఇలా వెళ్ళినా ఇలా వెళ్ళినా ఈ డైరెక్షన్లో వెళ్ళినా ఈ డైరెక్షన్లో వెళ్ళినా మీరు టాంజెంట్ డ్రా చేయాలి అనుకుంటే మీకు ఇలానే వస్తుంది టాంజెంట్, మీకు వేరే డైరెక్షన్లో టాంజెంట్ రాదు. అందుకే నేను యునీక్ టాంజెంట్ అన్నా. అదేంటి సార్ మరి యునీక్ కాకుండా మోర్ దెన్ 2 టాంజెంట్స్ వస్తాయి ఒక పాయింట్ దగ్గర అంటే రావచ్చు. ఐఎమ్ నాట్ జోకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ చూడండి ఒకసారి, ఇలా చూడండి ఒకసారి ఈ గ్రాఫ్. అండ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర షార్ప్ ఉంది చూడండి. ఇదేం స్మూత్ గా లేదు, అది గుర్తుపెట్టుకోండి, షార్ప్ ఉంది ఇక్కడ. ఓకే, నవ్ ఇదే పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గరే నేను ఒకవేళ మిమ్మల్ని గ్రాఫ్ డ్రా చేయమని, ఐ మీన్ టాంజెంట్ డ్రా చేయండి అని అడిగాను అనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఈ డైరెక్షన్ లో వెళ్ళారనుకోండి టాంజెంట్ ఇట్లా వెళ్తుంది. ఆబ్వియస్లీ మీరు ఇలా చూస్తున్నారు కాబట్టి ఇలా కనిపిస్తుంటుంది మీకు టాంజెంట్. ఈ డైరెక్షన్ లో వెళ్ళారనుకోండి టాంజెంట్ ఇలా కనిపిస్తుంటుంది. ఆఫ్ కోర్స్ ఇలా చూస్తే టాంజెంట్ నాకు ఇలా కనిపిస్తూ ఉంటుంది.